ఉండిపోయినా సరే నువ్వు బ్రతికి బట్ట కట్టవు. ఎక్కడ దాక్కులా కొట్టేస్తాను రాముడికి నేను. మరి ఏమిటయ్యా ఉపాయం? ఏం చేస్తే నేను మిగులుతాను? ఒక్కటే ఉపాయం, ప్రదీయతాం దాశరథాయ మైథిలి. ఆ మైథిలిని తీసుకుని వెళ్ళి శ్రీరామచంద్రమూర్తికి అప్పగించు, అదొక్కటే మార్గము అన్నాడు. శుభం హితం పవిత్రం చ విభీషణ వచఃకల ప్రతిజగ్రాహ నైవాసౌ మ్రియమాణయ ఔషధం. చచ్చిపోయేవాడికి మందు ఇస్తే వాడు తినడానికి ఎలా ఇష్టపడ్డో, ఇంకా ప్రాణం పోయే సమయం వచ్చింది, మందు వేసుకుని నాకు ముందు దేవతని తిరస్కరణ చేస్తాడు. మందు వేసుకోవడానికి కూడా ఇష్టపడ్డు. అంటే ఇంకా వినాశకాలం దాపురించింది, భోగాలను దాపురించిన వాడు ఏం చేస్తాడు? మందుని ఎలా ఇష్టపడడో అలాగా విభీషణుని యొక్క మాటలు కూడా రావణాసురుడికి ఏమాత్రము రుచించలేదు. రుచించగా కాలేన నోదిత, కాలము చేత ప్రేరేపింపబడి దైత్యుడు విభీషణం అథాబ్రవీత్. అప్పుడు విభీషణుడితో అంటున్నాడు, ఏమిటో తెలుసా? మిత్రభావేన శత్రువు మే జాతః నాస్త్యత్ర సంశయః. నా శత్రువు మిత్ర రూపంలో నా తోబుట్టువే పుట్టాడు. నా తోబుట్టువు అంటే తోడబుట్టువు అంటే నా మిత్రుడు అనుకున్నా, నాతో స్నేహంగా ఉంటాడు అనుకున్నా. నా శత్రువే నాకు తమ్ముడుగా పుట్టాడు. అరాజ్యేన కృతజ్ఞేన సంగతి విద్యతే. వీడొక కృతజ్ఞుడు, నా సొమ్ము తింటూ ఇవాళ నాకు బుద్ధులు చెప్తున్నాడు. నా వల్ల బ్రతుకుతూ, నా వల్ల సుఖాలు, నా వల్ల భోగాలు అనుభవిస్తూ ఇవాళ నాకు నీతులు చెప్తున్నాడు. సరే, హన్మి తస్మిన్ క్షణే ఏవ ధిక్త్వాం రక్షక్ యః అన్యస్తు ఏవం విధం బ్రూయాత్ వాక్యమేకం నిశాచర. ఇదే వాక్యాన్ని నువ్వు కాకుండా ఇంకెవడైనా పనికి ఉన్నట్లయితే, యః అన్యస్తు ఏవం విధం బ్రూయాత్, ఎవడైనా మరొకరు ఈ రకంగా మాట్లాడి ఉన్నట్లయితే, హన్మి తస్మిన్ క్షణే ఏవ, అదే క్షణంలో చంపేసిండేవాడిని. ధిక్త్వాం రక్షకులాలమం. చెయ్యి, నువ్వు నా తమ్ముడివే పుట్టావు కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను. ఇంకోటి ఎవరినైతే అయితే ఈ పాట చంపేసిండేవాడిని. రాక్షస కులంలో తప్ప పుట్టేవరా నువ్వు అన్నాడు. ఈ శ్లోకము ఉన్నట్లుగా వాల్మీకి రామాయణం నుంచి తీసుకోబడింది. వాల్మీకి రామాయణంలో కూడా ఈ శ్లోకం ఇలాగే ఉంటుంది. అదే శ్లోకంలో వచ్చింది. అంటే వాల్మీకి మీద ఉన్నటువంటి గౌరవంతో వ్యాసుడు దాన్ని సేకరించాడు. దీనిని సగౌరవ స్వీకృతి అంటారు. రావణుడు అలా అనగానే, సరే అయితే ఈ క్షణంలో ఏదో తమ్ముడు కదా, ఇంకోడైతే చెప్పేసిండేవాడుగా, నన్ను కాబట్టి విడిచిపెట్టావా? ఎందుకు తమ్ముణ్ణి అనే భావంతో విడిచిపెట్టావా అంటే ఈ క్షణంలో ఆ భావం కలిగింది. మరోసారి ఎప్పుడైనా మళ్ళీ నీకు నా మీద కోపం వస్తే అప్పుడు తమ్ముడైన భావం ఉంటుందిగా, అప్పుడు నన్ను విడిచిపెట్టవుగా, చెప్పేస్తావుగా. నీ చేతిలో చావడం కంటే నేను ఆ రాముణ్ణి ఆశ్రయించడం చాలా ఉత్తమం అని తనతో పాటు ఒక నలుగురు మంత్రుల్ని తీసుకుని ఒక్కసారి గడతో పాటుగా ఆకాశంలో ఏరిపోయి చతుర్భిః మంత్రిభిః సార్ధం గగనస్థః అబ్రవీత్ వచః. అప్పుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. క్రోధేన మహతావిష్టో రావణం దశకంధరం మా వినాశముపై. రావణ, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కోరి వినాశనాన్ని తెచ్చుకోకు. త్వం ప్రియవాదినమేవ మాం. నేను నీ యొక్క ప్రియాన్ని, నేను నీకు హితాన్ని చెప్తున్నాను, ప్రియాన్ని చెప్తున్నాను. నా మాట విను, నా మాట నమ్ము. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ధిక్కరోషి తథాపిత్వం జ్యేష్ఠో భ్రాతాపితుస్తమః. నేను నీకు మంచి చెప్పినా, నేను నీకు హితమని చెప్పినా, నేను నీకు ప్రియాన్ని చెప్పినా కాదని నన్ను తిరస్కరించావు. సరే, ఏం చేస్తాం? అయినా నేను నిన్నేం చేయలేను. జ్యేష్ఠో భ్రాతాపితుస్తమః, అన్నగారు తండ్రితో సమానం. అందుకని నీతో తప్పుడు మాటలు మాట్లాడలేను, నిన్ను ఇంతకంటే ఎక్కువ నిందించలేను. నీకు జాగ్రత్తగా చెప్పగలను కానీ నిన్ను నేను నిందించలేను, నాకు అన్నగారు కనుక. కాలో రాఘవ రూపేణ జాతో దశరథాలయే. కాలహ అంటే యముడు రాముని రూపంలో దశరథుని ఇంట్లో పుట్టాడు నిన్ను చెప్పడానికే. కాళీ సీతాభిధానేన. కాళీ అంటే యముని యొక్క స్త్రీ రూపము సీత రూపంతో జనకనందినిగా జనకుని యొక్క ఆ ఇంట్లో ఆమె కూడా ఆవిర్భవించింది. అంటే కాల పురుషుడు రాముని రూపంలో నిన్ను చంపడం కోసం పుట్టాడు. కాలము సీత రూపంలో కాళీ అంటాడు అన్నాడు. అక్కడ సీత రూపంలో నిన్ను చంపడానికి జనకనందినిగా ఆవిర్భవించింది. తౌ ఉభౌ
ఆగతో అత్ర. ఇప్పుడు ఆ ఇద్దరు ఇక్కడికి వచ్చేసారు. నిన్ను చంపడం కోసమే అయోధ్యలో రాముడు పుట్టాడా? నిన్ను చంపడం కోసమే మిథిల నగరంలో జానకీదేవి ఆవిర్భవించిందా? ఇప్పుడు ఆ ఇద్దరు ఇక్కడికి వచ్చారా? ఆ సీత ఇక్కడే ఉంది, ఆ రాముడు ఇక్కడే ఉన్నాడు. అంటే కోరి కోరి నీ మృత్యువును ఇక్కడ తెచ్చుకున్నట్టేగా. కాబట్టి భూమేహ భార అపనుత్తయ్యే ఆ ఇద్దరు ఎందుకు వచ్చారో తెలుసా? భూభారాన్ని పోగొట్టడం కోసం వచ్చారు. అంటే రావణ, నువ్వు భూమికి భారం, నీ సోదరులు భూమికి భారం, నీ వెనకాల ఉన్నటువంటి నీ మంది మార్పులను నీ చతురంగవరం రాక్షసులు ఉన్నారే, వీళ్ళందరూ కూడా దుర్మార్గులే కనుక, దుర్మార్గులు భూమికి భారం కనుక వీళ్ళందరూ భూభారం అది తీర్చేయడం కోసం, అంటే మీ అందరిని చంపడం కోసమే ఆ ఇద్దరు కూడా పుట్టడం జరిగింది. తేరేవ ప్రేరిత త్వంతు నష్టనోషి హితమమ. నువ్వు కూడా కాలము చేతే ప్రేరేపింపబడుతున్నావు. అందుకే నా మాటలు వినడం లేదు. భోగాలను దాపురించిన వాడికి మంచి మాటలు వినబడవు. గంధమును ముక్కు ఆగ్రహించలేదట, చెవులకు మంచి మాటలు వినపడవట, కంటికి మంచిదేది కనిపించదట భోగాలను దాపురించిన వాడికి. కాబట్టి నువ్వు నా మాటలు వినడం లేదు. కాలం నిన్ను అలా ప్రేరేపిస్తోంది, కాలం మూడుకొచ్చేస్తోంది అన్నమాట. కాబట్టి బహిరంతశ్చ భూతానాం సమస్సర్వత్ర సంస్థిత నామరూపాది భేదేన తత్తన్మయ ఇవామలః. ఇక్కడ శ్రీరాముడు అంటే శ్రీరామ ప్రకృతే సాక్షాత్తు పరస్తాత్ సర్వదా స్థిత. సాక్షాత్తు పరమాత్మయే శ్రీరాముడు అంటే వేరే ఎవరో కాదు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నామరూపాది భేదములతో పరమాత్మ అనేక రకాలుగా అవతరిస్తూ ఉంటాడు. ఇప్పుడు రాముడు రూపంలో వచ్చాడంతే. సరే చూసుకో. కాలరూపీ స భగవాన్ రామరూపేణ మాయయా. కాలరూపంతో ఉన్న భగవంతుడు రామరూపంతో మాయతో వచ్చాడు. బ్రహ్మణ ప్రార్థిత, బ్రహ్మ చేత ప్రార్థింపబడ్డాడు. దేవ ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. తత్వద్వధార్థం ఇహ ఆగత. బ్రహ్మ ప్రార్థిస్తే శ్రీమన్నారాయణమూర్తి నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాడు. తదు అన్యథా కథం కుర్యాత్. అది ఇంకో రకంగా ఎలా జరుగుతుంది? నిన్ను చంపడానికి రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు చంపడం తప్ప మరో మార్గం ఉండదు. ఎందుకంటే సత్య సంకల్ప ఈశ్వర. ఈశ్వరుడు సత్య సంకల్పుడు, అనుకున్నది చేస్తాడు. అనుకున్నది ఆయన చేయడానికి వీలుగానే ఈ జీవులు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. అందుకే నువ్వు నీ చావును కోరి తెచ్చుకుంటున్నావు, ఇంక చేసేదే లేదు అని చెప్పేసి ఇలా మాటలన్నీ మాట్లాడి, ఇంకా విభీషణ రావణ వాక్యత క్షణాత్ విసృజ్య సర్వం సపరిచ్ఛదం గృహం జగామ రామశ్చ పదారవిందయో సేవాభికాక్షి పరిపూర్ణ మానస. ఇల్లు అలా వదిలేసి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వదిలేసి, ఇంకా తాను ఒక్కడుగా ఆ లంకా నగరాన్ని విడిచిపెట్టి ఆకాశాన్ని వెళ్ళిపోయాడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదారవిందముల దగ్గరికి వెళ్ళిపోయాడు విభీషణుడు. అలా వెళ్ళడంతో ఆ ద్వితీయ సర్గ పూర్తవుతుంది. ఇంకా తృతీయ సర్గ ప్రారంభమవుతుంది. అక్కడ విభీషణో మహాభాగ చతుర్భిః మంత్రిభిః సహ. మహానుభావుడైనటువంటి విభీషణుడు నలుగురు మంత్రులతో కలిసి ఆగత్య గగనే రామస్య సమ్ముఖే సమస్థిత. రాముడి దగ్గర వచ్చాడు. పూర్తిగా నేల మీద వాళ్ళ దూరంగా ఉండి ఆకాశంలో నిలబడి అక్కడి ఉచ్చై వాచ గట్టిగా మాట్లాడుతున్నాడు. దూరంగా ఉన్నాడు కదా మరి ఆకాశంలో. అందుకని భోహో స్వామిన్, అయ్యా స్వామి. ఇంతకుముందు చెప్పా, భోహో అంటే అయ్యా సంస్కృతంలో. భోహ స్వామిన్, అయ్యా స్వామి. రామ, ఓ రాముడా, రాజీవలోచన, పద్మముల వంటి కన్నులు కలిగిన వాడా, రావణస్య అనుజహాహం, నేను రావణాసుని యొక్క తమ్ముణ్ణి. తే దారహర్తు విభీషణ, తే దారహర్తు రావణస్య, అంటే నీ దారను అపహరించినటువంటి రావణుని యొక్క అనుజ తమ్ముణ్ణి అని చెప్పడం కూడా వెళ్ళలాగా. మా రావణాసుని తమ్ముడని కాదు, ఎవరైతే నీ భార్యను అపహరించారో ఆ రావణాసుని యొక్క తమ్ముణ్ణి నేను. నా పేరు విభీషణుడు అంటే ఉన్నది ఉన్నట్లుగా ఓపెన్గా చెప్పాడు అన్నమాట. లేదంటే అతను ఏదో నన్ను విభీషణుడు అంటారు, మీ సరదాగతిని వచ్చారంటే మిగతా వాళ్ళు అప్పుడు మీరు రావణాసుడు తమ్ముడు అది దాచిపెట్టుకున్నా ఉన్నాడు, ఆ మాట చెప్పండి చూడండి ఇదేదో కుట్రా అని అందరికీ అనుమానాలు వస్తాయి కదా. ఇలా అంతా చెప్పేసినా అనుమానం వచ్చింది మిగతా వాళ్ళకి, రాముడికి రాలేదు. కానీ ఇంకా చెప్పకపోతే అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. ఎవరైతే నీ భార్యను అపహరించాడో ఆ రావణాసురుని యొక్క తమ్ముణ్ణి నేను, నన్ను విభీషణుడు అంటారు అని చెప్పేశాడు. సరే, ఇక్కడ దారహర్తు, దార అంటే భార్య అని అర్థం.
సంస్కృతంలో ఒక విచిత్రమైన శబ్దం. దార అంటే భార్య, కానీ అది పుల్లింగం. అంటే సంస్కృతంలో అర్థాన్ని బట్టి లింగాలు ఉండవు. వృక్షం అంటే చెట్టు, కానీ దాని పుల్లింగం వృక్ష అని పుల్లింగ శబ్దం. పుల్లింగం కదా అని అక్కడ పురుషుడేం కాదు, చెట్టేది, అది ఒక జడ పదార్థమే, అయినా సరే అది పుల్లింగం. అలాగే దార శబ్దం భార్య అర్థం పుల్లింగం. అక్కడ రావాలా నిత్య పుల్లింగం, అది నిత్య బహువచనం. అంటే ఎప్పుడు బహువచనంలోనే వాడాలి, ఏకవచనంలో ప్రయోగం ఉండదు. దాన్ని దారాహ అని అనాలి. దారహ అంటే భార్య ఒకటి ఏకవచనం, దారాహ అంటే బహువచనం. రామ రాము రామాహ అంటారు. ఇప్పుడు సీత రామశ్చ దారాహ అని చెప్పాలి. సీత రాముని యొక్క భార్య, భార్య అసలే ఏకపత్ని వృత్తులు, పైగా సీత ఉంటున్నాం, ఒక తగిన భార్య, కానీ దారహ అనకూడదు, దారాహ అని అనాలి. సీతారామశ్చ దారాహ. ఎవడైనా దారహ అన్నాడు అంటే అతని సంస్కృతం సరిగా రాదు, దార శబ్దం నిత్య బహువచనం సంగతి తెలియదు అని అర్థం అన్నారు. కనుక సీతారామశ్చ దారాహ అని ఇక్కడ సమాసం చేసేసరికి కూడా బాధ లేదు. దారహత్తు విభీషణ, దారహత్తు రావణస్య, నీ దారును అపహరించినటువంటి రావణుని యొక్క తమ్ముడు. అంతేగా ఇంకో శబ్దం ఉంది, కళత్ర శబ్దం ఉంటుంది. కళత్రం అంటే భార్య అర్థం, అది నపుంసకలింగం. చూడండి, భార్య అని అర్థం ఇచ్చేటువంటి దార శబ్దం పుల్లింగము, పైగా నిత్యపోవచ్చును. భార్య అని అర్థం ఇచ్చేటువంటి కళత్ర శబ్దం ఉందే అది నపుంసకలింగం. అలాగే ఈ మిగతాలు మాత్రం సీత రామస్య కళత్రం అంతే, అలా చెప్పడమే. అది ఏ లింగమే నమ్మనండి, దానికి ఇచ్చే అర్థమే మనకు ప్రధానం. కానీ అది ఏ లింగమో అలాగే వరాలి. సంస్కృతంలో ఆ పుల్లింగ స్త్రీలింగ నపుంసలింగాలు ఆ జ్ఞానం సరిగా లేకపోతే ఆ శ్లోకాలు సరిగా అర్థం కావు. సంస్కృతంలో మాట్లాడడం కూడా చాలా కష్టం అవుతుంది. అక్కడే చాలా మంది ఇబ్బంది పప్పేది అదే, మాట్లాడుతున్నప్పుడు ఏవో ఈ శబ్దం పుల్లింగమా నపుంసలింగమా అని సందేహాలు వచ్చేస్తుంటాయి అనమాట. ఒక్కసారి స్థిమితపడి లేదా డిక్షనరీ చూసుకుని అది కన్ఫర్మ్ చేసుకుంటే ఎదరికి వెళ్ళలేదు. ఎక్కడైనా ఇబ్బంది అనేది ఎవరికైనా వచ్చిందంటే లింగ నిర్ధారణ దగ్గర వచ్చేస్తుంది. అందుకని అది ఎలా జరుగుతుందండి అంటే అనుభవం మీద తెలుస్తుంది. గురువుల దగ్గర చదువుతున్నా గురువులు ఇలాంటి చెప్తుంటారు కాబట్టి అది గుర్తుపెట్టుకుని అలా అనుభవం మీద వస్తుంది. సరే, ఇప్పుడు చెప్తున్నాడు ఈయన, నామన భ్రాత్ర నిరస్త అహం నామన విభీషణ నామన, నా పేరు విభీషణుడు. భ్రాత్ర నిరస్త అహం, నా అన్నగారు నన్ను బయటికి గెట్టేశాడు. త్వామేవ శరణం గత, నిన్నే శరణు కోరి నేను వచ్చాను. నేను ఎక్కడో ఉండాలి, ఎక్కడో బయటికి గెట్టేశాడు, ఇంక నువ్వే శరణం కోరి నేను నీ దగ్గరికి వచ్చేసాను. శరణం గత హితముక్తం మయా దేవ. ఎందుకు గెట్టేశాడో తెలుసా? అతని మేలు కలిగే మాట చెప్పా, హితము చెప్పాను, నేను మంచి చెప్పాను. మంచి చెప్పినందుకు నన్ను గెట్టేశాడు. అభిదితాత్మన, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు అక్కడ రావణాసురుడు. అవివేకి, అతను పండితుడే. పండితులందరికీ వివేకం ఉంటుందని ఏమేమి గ్యారంటీ ఏంటి? బాగా చదువుకుంటే పండితుడు అవుతాడు. వివేకము వేరు, పాండిత్యం వేరు. ఏమీ చదువుకున్న వాడికి కూడా వివేకం ఉండొచ్చు, బాగా చదువుకున్న వాడు కూడా వివేకం లేకపోవచ్చు. వివేకము అంటే ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, ఎవరితో ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఇది తెలియడమే వివేకం అంటే. ఎందుకని ఏం లేదు, అది పండితులైనంత మాత్రమే తెలియాలి లేదు, పండితులు కాకపోతే తెలియకూడదని లేదు. వాడు అవివేకి, వాడికి తెలియదు. ఎంతటి వివేకంటే అతడు శివభక్తుడ. తెల్లవారు లేస్తే అసలు ఎక్కడైనా సరే ఆ ఈశ్వరార్చన సమయం అయితే తాను ఎక్కడున్నా సరే మెడలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని, బంగారు శివలింగాన్ని తీసి అక్కడ పెట్టుకుని అక్కడే పూజ చేసుకుంటాడు. ఎక్కడ దారి మధ్యలో ఉంటే రోడ్డు మీద పెట్టి చేసుకుంటాడు. అలాంటి వాడు అంత శివభక్తుడు రావడం. సరే, ఆ శివుడు నివసించే విహరించే పర్వతం మీదుగా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ శివపార్వతులు విహరిస్తున్నారు కనుక ఇలా ఎవరు వెళ్ళకూడదు అంటే, నన్ను అడ్డుకోవడానికి శివుడు ఎవడంటాడు. శివుడికి తాను భక్తుట, కానీ శివుడు తాను అడ్డుకోకూడదట. అంటే మరేంటి అంటే భక్తి ఉంది, చదువు ఉంది, పాండిత్యం ఉంది, వివేకం లేదనమాట. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆయనంటే నాకు భక్తి ఉంది, కానీ ఆయనే నన్ను అడ్డుపెట్టాం కంటే ఇంక భక్తి ఏంటిది? అంత మూఢుడు అన్నాడు, మూర్ఖుడు అనమాట. మూర్ఖ పండితుడు, మూర్ఖ వీరుడును అన్నీ ఉన్నాయి, కానీ మూర్ఖత్వం చక్కగా ఉండదు. సరే, అదే అతను ఎట్టేశాడు, నేను ఇక్కడ వచ్చేసాను. సీతాం రామాయ వైదేహీం ప్రేషయ ఇది పునః ఉక్త అపి. ఇంతకీ నేను ఆయన చెప్పిన మంచివాడు తెలుసా? ఇదంతా మీ అన్నదమ్ముల సముద్ర విషయమయ్యా.
నువ్వు ఏదో చెప్పావు మీ అన్నగారికి, అని అతనికి నచ్చలేదు, అతనికి ఎట్టేశాడు. నాకు సంబంధం ఏంటి, నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే నేను చెప్పింది ఏమిటో తెలుసా, సీతను రామునికి ఇమ్మని చెప్పాను. ఇది నేను చెప్పిన మంచి. సీతాం రామాయ వైదేహీం ప్రేషయ ఇది పునః మళ్ళీ చెప్పా. మళ్ళీ చెప్పినప్పటికీ ఉక్త అవి న శృణోతి ఏవ కాలపాశపసంగత. కాలపాశం చేత కట్టబడిపోయాడు. కాలం అనే త్రాడు చేత కట్టబడ్డ వాడికి ఎవరు మాటలు పెట్టాయి? మళ్ళీ చెవి నిల్లు కట్టుకుని కోరినా సరే నా మాటలు లెక్క పెట్టలేదు. ఇది ఒకటి తెలుగులో మంచి నుడికారవాడి. చెవి నిల్లు కట్టుకుని చెప్పాను సార్ అంటే చెవిలో ఎక్కడి నుంచో వచ్చి వీడి దగ్గర రా చెప్పడం కాదు, మళ్ళీ సమయం లేచి ఆలస్యం అయిపోతుంది. వాడు చెవిలో నీళ్ళు కట్టుకుని అంటే చెవిలో పక్కన పెట్టేసి అస్తమానం చెప్తూ కూర్చున్నారు అంటే ఎన్నోసార్లు చెప్పారు అని చెప్పడానికి, చెవిని అనేక రకాలుగా చెప్పాను అని చెప్పడానికి చెవి నిల్లు కట్టుకుని చెప్పాము అంటారు. ఇలాంటి నుడికాలంటే ఇది నాట్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ అదర్ లాంగ్వేజెస్. ఇది మళ్ళీ ఇంగ్లీష్లోకో లేదా హిందీలోకో సంస్కృతంలో కూడా ట్రాన్స్లేట్ చేయడం కుదరదు. ఇక్కడ ఆ నుడికారాలు అనేవి ఆ భాషకే పరిమితంగా ఉంటాయి. అవి తెలిస్తేనే ఏ భాష అయినా సరే అందకిస్తుంది. నుడికారాలు తెలియకపోతే చెవులు ఇల్లు కట్టుకోవడం అర్థమే చాలదు. అక్కడ వేరే భాష కూడా తెలుగు నేర్చుకుంటున్నాడు అనుకోండి, అక్కడలాగే చెవిని ఇల్లు కట్టుకుని అని వారి భాషలో అర్థం చేసుకుంటాడు. చూసుకుని హీ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్ ఇయర్ అంటున్నారు అనుకోండి, వాడికి ఏమర్థమవుతుంది? అది చెవులు ఇల్లు కట్టుకోవడం ఏంటిరా అది తెలియదు. అలాగే చాలా కష్టం. లేదనే ఇది ఒక ఇడియం, ఇది ఇడియమెటిక్ లాంగ్వేజ్. ఇడియం ఉంటుంది, జాగ్రత్తగా తెలుసుకోవాలి అని చెప్పాలి. అన్ని భాషలోనూ ఉంటాయి. ఏదో లుక్ ఆఫ్టర్ అంటారు. లుక్ ఆఫ్టర్ అంటే తర్వాత చూడు అని అర్థం కాదు కదా, రక్షించు అని అర్థం. లుక్ ఆఫ్టర్ అంటే మదర్ లుక్స్ ఆఫ్టర్ హెర్ చైల్డ్ అంటే తల్లి తన బిడ్డను తర్వాత చూస్తుంది అర్థం కాదు కదా, తన బిడ్డను రక్షిస్తుంది. లుక్ అంటే చూడటమా, ఆఫ్టర్ అంటే తర్వాత, లుక్ ఆఫ్టర్ అంటే రక్షించడమా. ఎంత మారిపోయింది అర్థం. అలాంటి ఇడియమ్స్ తెలిస్తేనే భాష తెలిసినట్టు, లేకపోతే లేదు. సరే, ఇక్కడ నేను ఎన్నోసార్లు ఆయన చెప్పాను కానీ వినలేదు సరిగదా. హంతుం మాం ఖడ్గమాదాయ ప్రాద్రవత్ రాక్షసాదమా. కత్తి తీసి నా మీదకి వచ్చేసాడు నన్ను చెప్పడానికి. నా దగ్గరికి వచ్చి అంతలో ఇంకోటి ఎవడైనా ఉంటే మాట చెప్పేసి ఉండేవాడు, నువ్వుగాడు బతికిపోయి వదిలేస్తున్నాను పో అన్నాడు. అందుకే అలా వచ్చేసాను. తతః అతిరేణ సచివైః చతుర్భిః సహ భయాత్. అందువల్ల భయంతో నలుగురు మంత్రులను తీసుకుని నేను గబగబా బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. నీ శరణం కోరి నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పాడు. త్వామేవ భవ మోక్షాయ ముముక్షు శరణం గతః. మోక్షాన్ని కోరుకునే వారు ఎవరికైనా సరే నీవే శరణం కదా, కనుక నేను మోక్షార్థిని, నిన్నే శరణు కోరుకుంటూ వచ్చాను. విశ్వాసార్హక నతే రామ మాయావి రాక్షసారమ. సరే, అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, సుగ్రీవో వాక్యం అబ్రవీత్. ఈ మాటలన్నీ విని నతే విశ్వాసార్హ, ఇతడు విశ్వసింపదగినటువంటి వ్యక్తి కాడు. ఎందువల్ల కాడు అంటే మాయావి, వీడు రాక్షసుడు అంటే వాడు మాయావి, రాక్షసాధమ అసముడైన రాక్షసుడు. సీతాహర్తు విశేషేణ అంటే సీతను అపహరించినటువంటి రావణునికి అనుజ తమ్ముడు, అసలే రాక్షసుడు. పైగా ఎవరైతే సీతాదేవిని అపహరించాడో ఆ రావణాసురునికి తమ్ముడా. బలి చాలా బలవంతుడు, సామాన్యుడిగా విభీషణుడు అంటే చాలా బలవంతుడు. పైగా మంత్రులతోనూ ఆయుధములు చేతిలో గదలున్నాయి, మంత్రులు ఉన్నారు. శరణు కోరేవాడు ఆయుధంతో రావడం ఎందుకు? శరణు కోరేవాడు మంత్రులతో రావడం తనక్కడే రావచ్చుగా. మంత్రులతో కలిసి ఆయుధాలతో కలిసి ఇక్కడికి వచ్చాడు అంటే ఏదో కుట్ర ఉంది, నమ్మడానికి వీల్లేదు. తదా ఆజ్ఞాపయమే దేవ వానరై హన్యతామయం. ఒక్కమారు నువ్వు అనవయ్యా రామా, మేము వానరులందరికీ వాళ్ళని చెరుపుకొని అసలు చెప్పేస్తాం అంతే. ఏదో ఇక్కడ గుట్టుబడి తెలుసుకోవడం కోసమే వచ్చినవాడు, సామాన్యుడు కాదు అన్నాడు. అప్పుడు మమైవ ఏవం బాధితే రామ బుద్ధ్వాక్యం నిశ్చితం కదా శ్రుత్వా సుగ్రీవు వచనం. నాకైతే ఇలా అనిపిస్తుంది, తర్వాత ఇష్టం. మళ్ళీ సుగ్రీవుడు రాముడు పెద్దవాడు కదా, మళ్ళీ ఆ మర్యాద పడించాలి. నాకైతే ఇట్లా అనిపిస్తుంది, తర్వాత నీ ఇష్టం, ఆలోచించు అన్నాడు. మమ ఏవం బాధితే రామ బుద్ధ్వాక్యం నిశ్చితం కదా, నువ్వేమో ఆలోచించో నాకు చెప్పు, ఎలా చెప్తారా చేస్తావు. సుగ్రీవ వచనం శ్రుత్వా రామ సస్మితమబ్రవీత్. ఓ చిరునవ్వు నవ్వేట రాముడు. ఏమాట ముందు చిరునవ్వు నవ్వుతుంటాడు. స్మితపూర్వ భాష అంటారు, ముందు నవ్వి తర్వాత మాట్లాడతారు.
సీత కూడా అంతే, ఎప్పుడు కూడా శుచిస్మిత, చాలా పవిత్రంగా అందంగా చక్కగా నవ్వుతుంటారు. ఆ నవ్వులో కూడా కొంటి నవ్వులు దొంగ నవ్వులు ఉండవు, చాలా పవిత్రమైన నవ్వు నవ్వుతూ ఉంటుంది సీత. అంటే ఇలాంటి వాడిని స్మితపూర్వ భాషులు అంటారు. స్మితపూర్వ భాషి అంటే నవ్వుతూ మాట్లాడేవాడు, భాషిణి అంటే నవ్వుతూ మాట్లాడేది కదా. ఎని ఇచ్చాలి కపస్త్రి కపిశ్రేష్ఠ రాముడు అంటున్నాడు. వానర అధిప ఎని ఇచ్చావి, నేను గనక తలుచుకున్నాను అనుకో, లోకాన్ సర్వాన్ సహేశ్వరాన్ నిమిషార్థేన సంహన్యాం సృజామి నిమిషార్థతః. అతనేదో మనం మోసం చేయడానికి వచ్చాడేమో, మన కుట్ర చేయడానికి వచ్చాడేమో, దొంగ దెబ్బ తీసేస్తాడేమో అని భయపడతావేంటయ్యా. నేను గనక తలుచుకుంటే మొత్తం లోకాలన్నింటినీ 6 నిమిషంలో మార్చేయగలను, భస్మం చేసేయగలను, మళ్ళీ 6 నిమిషంలో పుట్టించేయగలను. అధ్యాత్మ రామాయణం కదా, ఇందులో రాముడు తన శక్తి తను ప్రకటించుకుంటాడు, వాల్మీకి రామాయణం తన ప్రకటించుకోడు కనుక నేను తలుచుకుంటే వీళ్ళెవరు నన్ను మోసం, నన్ను వంచి నన్ను దెబ్బ కొట్టడమే. నేను తలుచుకుంటే 6 నిమిషం, నిమిషార్థే 6 నిమిషంలో లోకాలన్నింటినీ దహింపజేసేస్తా, మళ్ళీ 6 నిమిషంలో పుట్టించేస్తా. అత మయా అభయం దత్తం శీఘ్రమానయ రాక్షసం. అందుచేతే ఆ విభీషణుడికి నేను అభయం ఇస్తున్నాను, తీసుకురా. వాల్మీకి రామాయణంలో కూడా అలాగే అంటారు. ఏమంటారంటే అదే శ్లోకం మళ్ళీ ఇంట్లో కూడా తీసుకున్నారు అధ్యాపకులు. కొన్ని వాల్మీకి రామాయణంలో శ్లోకాలే వ్యాసుల వారు ఉండదున్నట్టుగా తీసుకోవడం జరిగింది. అందులో ఇదోటి ఏమని, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచటే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. ఎవరైనా వచ్చి సకృదేవ ఒక్కసారి తవ అస్మి ఇది యాచతే, నేను నీవాడను అని కనుక శరణు కోరితే, సర్వభూతేభ్య అభయం దదామి, ఏ ప్రాణికైనా అభయం చేస్తా, వాడు వీరు లేదు ఎవరికైనా సరే. అంటే ఇతను రాక్షసుడు కదా, రాక్షసుడికి మనం అభయం ఇవ్వడం ఏంటి, పైగా మన శత్రువైనటువంటి రావణాసురుని తమ్ముడు కదా, అతనికి అభయం ఇవ్వడం ఏంటి, వారు వీరు లేరు, శరణు కోరితే ఎవరికైనా శరణు ఇచ్చేస్తా, అభయం ఇచ్చేస్తా. అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ. ఇది నా అలవాటు అన్నాడు అనుకోండి, అలవాటు ఒక్కసారి మానుకోవచ్చు. అది వ్రతము అంటే 6 నూరైనా సరే, ఇటు సూర్యుడు అటు పడుతున్నా సరే, ఏ నియమాన్ని మనం ఉల్లంఘించమో దానికి వ్రతము అని పేరు. అందుకని ఏతద్ వ్రతం మమ, ఇది నా వ్రతము అని అడితే ఇంక తిరుగులేదు. అతడు అభయం అడిగాడు, శరణ్ అడిగాడు, అభయం ఇచ్చేసాను అన్నాడు. అంతే, అభయం దత్తం, ఇచ్చేసాను అభయం, ఇంక తిరుగులేదు ఈ మాటకి అన్నాడు. రామస్య వచనం సత్వ సుగ్రీవ పృష్ఠవరస, ఆనందపడ్డాడు సుగ్రీవుడు. ఆయన ఇంకా అంటాడు అక్కడ, ఇప్పుడు అతడు మిత్రభావేన సంప్రాప్తం నర్యేయం కథంచన. వాల్మీకి రామాయణం అన్నమాట. ఎవడైనా కోరి స్నేహం చేస్తానని వస్తే, నాకు వీటితో స్నేహం చేయాలని ఉంది అని కనుకంటే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టరాదు. ఎందుకంటే మిత్రుడే వచ్చిన వాడి వల్ల ఏమైనా ఉపకారాలు జరగచ్చు. కానీ దుర్మార్గుడేమో, చెడు చేయడానికి వచ్చేయడము అని అనుకుని విడిచిపెట్టేస్తే, నిజంగా మంచివాడైతే అతని వల్ల మనకు జరగాల్సిన మంచి దక్కకుండా పోతుందిగా. ఒకవేళ చెడ్డవాడైతే ఏదైనా చెడు చేయాలనుకుంటే దాన్ని మనం గమనించుకోవాలి, దాన్ని మనం కొట్టాలి, ఎదిరించాలి, అందులో జాగ్రత్త తప్పుకోవాలి. అది మనకు ఉండవలసిన లక్ష్యం, ఆ సామర్థ్యం మనకు ఉండాలి. అంతేగాని మన దగ్గర మన అసమర్థతని కప్పించుకోవడం కోసం అని చెప్పేసి ఎవరో స్నేహితుడిగా వస్తుంటే ముందే భయపడిపోయి అనుమానించ దూరం చేసుకోవాలి. కాబట్టి మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. మిత్రుడే వస్తానన్నవాడు వదలకూడదు, వాడి వల్ల పొందే ఉపకారాలు పొందాలి. చెడు చేయడానికి ప్రయత్నిస్తే వాడిని తిరిగి కొట్టాలి. ఆ సామర్థ్యం మనకు ఉండాలి అని చెప్పేసి ఆనందం చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆనందపడ్డాడు. సరే అయితే విభీషణుడు కూడా, విభీషణుడు అదా ఆనాయ్య, అప్పుడు పైకి వెళ్ళి విభీషణుడు తీసుకుని వచ్చాడు, రావయ్య అని చెప్పి తీసుకొచ్చాడు. దర్శయామాస రాగమం, రాముని దగ్గరికి తీసుకుని చూపించాడు. విభీషణస్తు సాష్టాంగం ప్రణిపచ్చ రఘుత్తమం. సాష్టాంగం పడిపోయాడు. ఇంక మీరు ఎవరన్నా సరే ఇంకా సాష్టాంగ నమస్కారం చేయడమే. సాష్టాంగం ప్రణిపచ్చరు హర్షగద్గదయా వాచ, ఆనందంతో రాముడు తనను అంగీకరించాడన్న ఆనందంతో ఈ గొంతు గాద్గదికమైపోయింది.
అలా గద్గరమైనటువంటి గొంతుతోటి భక్తితోటి పరయా భక్త్య మిక్కిలి భక్తితో కూడుకున్న వాడై రామం శ్యామం విశాలాక్షం ప్రసన్న ముఖ పంకజం, ఆ నల్లని వాడు, ఆ రాముడు విశాలమైన కరుణ కలిగిన వాడు, ప్రసన్నమైనటువంటి ముఖ పంకము కలిగిన వాడు, ధనుర్బాణ ధరము ధనుస్సును బాణాన్ని ధరించిన వాడు, శాంతం ధనుర్బాణాలు ధరించి కూడా శాంతంగా ఉన్నవాడు. చేతిలో ధనుర్బాణాలు పట్టుకున్నాడంటే ఎవరైనా కోపంగా ఉంటాడు, కానీ రాముని ముఖం ప్రసన్నంగానే ఉంటుంది. రామదాసు కూడా చెప్తాడుగా, భండన భీముడు అంటే యుద్ధం వస్తే చాలా భయంకరంగా ఉంటాడు. భండనం అంటే యుద్ధం, అందులో భీముడు. ఇదేంటంటే రాముడు గురించి చెప్తూ భీముడు ఎలా వచ్చాడు భారతంలో అనుకోకండి. భీముడు అంటే భయంకరుడు అని అర్థం. భండన భీముడు యుద్ధంలో చాలా భయంకరుడు. అంటే ఎప్పుడు ఇలా భయంకరుడిగానే ఉంటాడు అనుకుంటారేమో. ఆర్త జన బాంధవుడు, ఎవరైనా ఆర్తులే వచ్చి రామ నీవే దిక్కు అంటే వారిని బంధువులాగా ఉంటాడు, కావలసిన ఉపకారాన్ని కూడా చేస్తాడు. అది అలా వెంటనే ఇక్కడ కూడా అంతే. ధనుర్బాణధరం శాంతం, ధనుర్బాణాలు ధరించాడు కానీ శాంతంగా ఉన్నాడు. లక్ష్మణేన సమన్వితం, లక్ష్మణుడితో కూడి ఉన్నాడు. అలాంటి వాడి కృతాంజలి పుటో భూత్వా అంటే రెండు చేతులు ఇలా జోడించి స్తోత్రం సముపచక్రమే, రాముణ్ణి స్తుతించడం మొదలుపెట్టాట. ఇలాగా ఈ రామస్తుతి ఈ మధ్యాత్మరామాయణంలో ఎక్కడ అవకాశం వచ్చినా అందరూ కూడా రామ స్తోత్రం చేయడమే. అది కనీసం 18, 17, 16 అలా అన్ని శ్లోకాలు ఉంటాయి. అలాగా మనకి శబరి చేసిందా, మరి అంతకు సుగ్రీవుడు చేశాడా, చాలా మంది చేశారు. ఇప్పుడు విభీషణ కూడా చేస్తున్నారు. ఈ విభీషణ నమస్తే రామ రాజేంద్ర, నమస్తేతా మనోరమ, నమస్తే చంద్ర కోదండ, నమస్తే భక్తవత్సల, నమో అనంతాయ శాంతాయ రామాయ మితతేజసే సుగ్రీవ మిత్రాయ చ తే రఘుగుణాం పతయే నమః. ఇంక శ్లోకాలకి అర్థం చెప్పట్లేదుగా, తేలిగ్గా అనిపిస్తుంది కదా. ఇవన్నీ స్తోత్రములే. సరే, జగరుత్పత్తి నాశానాం కారణాయ మహాత్మనే త్రైలోక్యగురవే అనాది గృహస్థాయ నమో నమః అంటూ మొత్తం 16 శ్లోకాలు స్తుతించాడు. రాముడు షోడశ గుణాభిరాముడు కనుక 16 ప్రశ్నలకి సమాధానం అయినవాడు కదా శ్రీరామచంద్రుడు. ఆ ఉద్దేశంతో అందుకనే 16 కళలతో చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలాగే 16 గుణములతో రాముడు ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి రాముడిని రామచంద్రుడు అని కీర్తించారు. లేదంటే వశిష్ఠుడు పెట్టిన పేరు రామ అని మాత్రమే. ఆ చంద్రత్వం ప్రజలిచ్చారు. అంటే చంద్రుడు తన 16 కళలతో వెదజల్లినట్లుగా రాముడు 16 గణములతో మనందరి హృదయాలను కూడా కాంతులు నింపుతాడు కనుక రాముడు రామచంద్రుడు అయ్యాడు. అది దృష్టిలో పెట్టుకున్న ఏమో విభీషణుడు కూడా 16 శ్లోకాలతో ఆయన్ని స్తుతించడం జరిగింది. సరే, తతః ప్రసన్న ప్రోవాచ శ్రీరామో భక్తవత్సల, అతని యొక్క స్తోత్రములకు ప్రసన్నుడై భక్తవత్సరుడైనటువంటి శ్రీరాముడు వరం వృణీష్వ, నీకేం వరం కావాలో కోరుకోవయ్యా. భద్రంతే, నీకు మంగళముగాక. వాంఛితం వరదోస్మ్యహం, నీకు ఏ కోరికున్నా సరే నేను తీరుస్తాను. చెప్పు నువ్వు అంటే ఏదో కోరికతో వచ్చుంటావు నా దగ్గరికి. అంత దూరం నుంచి నీ అన్నగారిని వదిలేసి లక్కా సామ్రాజ్యాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఏదో కోరుకుంటుంది. ఇంతగా నన్ను స్తుతిస్తున్నావంటే ఏదో కోరుకుని ఉంటుంది. చెప్పు, నీ కోరిక అంటే చెప్పు, నేను తీరుస్తానన్నాడు. అప్పుడు విభీషణ ఉవాచ, విభీషణుడు అన్నాడు. ఇది రాస్తున్నప్పుడు విభీషణ ఉవాచ అని ఉంటుంది. విడదీస్తే మాత్రం విభీషణ ఉవాచ, సంధివశాత్తు విసర్గ లోపిస్తున్నారు. అంచేత విడదీస్తే విభీషణ ఉవాచ, కనిపిస్తే విభీషణ ఉవాచ అలా ఉంటుంది. సరే, ఆయన అంటున్నాడు, ధన్యోస్మి కృతకృత్యోస్మి కృతకార్యోస్మి రాఘవ, తత్పారదర్శనాదేవ విముక్తోస్మి న సంశయ. నీకేం కావాలో చెప్పు, వరం ఇస్తానంట రామ. ధన్యుణ్ణి అయిపోయానయ్యా. ధన్యోస్మి కృతకృత్యోస్మి అంటే ఒక చరితార్థుని పుట్టినందుకు నా జన్మ సార్థకమైపోయింది. కృతకార్యోస్మి, నేను ఏ పని మీద వచ్చానో ఆ పని కూడా నెరవేరిపోయినట్టే నాకు. రాఘవ తత్పాద దర్శనాదేవ విముక్తోస్మి, నీ పాదపద్మాలను చూడటం వల్లే నేను ఈ భవబంధముల నుండి విముక్తున్నయ్యాను. అయ్యా నా సంశయ, ఇందులో ఏమీ కూడా సందేహం లేదు. నాస్తి మత్ సదృశో ధన్య, నాలాంటి ధన్యుడు లోకంలో ఎక్కడా ఉండడు. అంటే లోకంలో భక్తులు ఉండొచ్చు, ఆ భక్తుని భగవంతుడు అనుగ్రహించవచ్చు, ధన్యత్వం పొందొచ్చు. కానీ ఎవడు పగవాడో ఆ పగవాడికి తమ్ముడు వస్తే ఆ తమ్ముడిని ఆదరించడం ఏమిటి, పైగా నీకేం కావాలో చెప్పబోయా, నీ కోరిక నేను తీరుస్తానని పెట్టి
నా అంతటి ధన్యాత్ముడు లోకంలో ఎవడో ఉండడు, నా సదృశవంతుడు ఇంకెవడో ఉండడు. నాస్తి మత్ సదృశ శుచి, నా అంతటి పవిత్రుడు కూడా లోకంలో ఇంకెవడో లేడు. ఇది చూడండి, పవిత్రత ఎందుకు ఇక్కడ తీసుకురావడం అంటే, నేను ఆ కులంలో పుట్టడం చేత అపవిత్రుడయ్యా. ఆ దుర్మార్గుడికి తమ్ముడిగా పుట్టడమే నా అపవిత్రత కారణం. నేను అపవిత్రుడైపోయా. నా ఎదురున్న ఎన్నో ఘోర కృత్యాలు జరిగాయి, అవన్నీ చూసి కూడా ఏం చేయలేకపోయా, అపవిత్రుడైపోయా. ఇప్పుడు రాముని యొక్క పాదములు ముట్టుకోవడం చేత ఆ పాపములన్నీ పోయి, ఆ అపవిత్రత కూడా పోయి, నేను శుచిని అయిపోయాను, పవిత్రుడైపోయాను. అందుకే శుచిర్ విప్రహ అంటారు చూడండి. అంటే ఏంటి? శుచిహరం అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్ని ఎలాగ పరమ పవిత్రంగా ఉంటుందో బ్రాహ్మణుడు అనేవాడు కూడా అలా పవిత్రంగా ఉండాలి, అది దానికి అర్థం. బ్రాహ్మణుడు అంటే పవిత్రుడు అని కాదు, బ్రాహ్మణుడు పవిత్రంగా ఉండాలి అని చెప్పడం అనమాట. శుచిర్ విప్రహ అని. అలాగే అగ్ని కూడా శుచిగా ఉంటుంది. ఇక్కడ నేను శుచినయ్యాను, పవిత్రునైపోయాను. నాస్తి మత్సుదృశో లోకే రామ త్వన్మూర్తి దర్శనాత్, నా లాంటి వాడు లోకంలో ఇంకెవరు ఉండరయ్యా. ఇదంతా ఎలా వచ్చింది? కేవలం నీ విగ్రహాన్ని దర్శించడం చేత మాత్రమే. రావా, నీ దర్శన మాత్రము చేత నేను ధన్యుడైపోయానయా. కర్మబంధ విన. చూడండి, ఇప్పటిదాకా స్తోత్రం చేశాడా, మళ్ళీ రాముడు నీకు ఏం కోరుకుంటే మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ భక్తి ఆవేశం అన్నమాట. కర్మబంధ వినాశాయ త్వజ్ఞానం భక్తి రక్షణం తధ్యానం పరమార్థం చ దేహివే రఘునందన. ఏం కావాలో కోరుకోమన్నావుగా, ఇదిగో కోరుకుంటున్నాను, ఇచ్చేనా. ఎవడో తెలుసా నేను కోరుకున్న కోరికలు, వరాలు. కర్మబంధ వినాశాయ త్వజ్ఞానం భక్తి లక్షణం. నా కర్మబంధములన్నీ కూడా నశించిపోవడం కోసమని దానికి సంబంధించినటువంటి నీ జ్ఞానం అంటే నిన్ను గ్రహించగలిగినటువంటి జ్ఞానం, రామజ్ఞానం అంటే భగవద్జ్ఞానం అర్థం. నాకు భగవద్జ్ఞానాన్ని ప్రసాదించు. భక్తి లక్షణం, భక్తితో కూడుకున్నటువంటి భగవద్జ్ఞానం నాకు ప్రసాదించు. అంటే భక్తి లేకుండా భగవద్జ్ఞానం వస్తుందా అంటే ఎందుకు రాదు? భాగవతం చదువుతున్నాం అనుకోండి, అందులో భగవంతుని యొక్క లక్షణాలన్నీ మనకు తెలిసిపోతాయి. భగవంతుని యొక్క విశ్వరూపం ఏమిటో మనకు తెలుస్తుంది, భగవంతుని ఎంత గొప్ప కూడా మనకు తెలుస్తుంది. కానీ భగవంతుని భక్తి నాకు లేకపోవచ్చు. ఇప్పటికే రాశాడు కాబట్టి చదివాను కాబట్టి నేను పండితున్నాను. కానీ నాకు ఆ కృష్ణుని యందు ఆ రాముని యందు భక్తి లేకపోతే, భక్తి అనేది మానసిక లక్షణం, పాండిత్యం అనేది చదువుకుంటే వస్తుంది. అంటే చదివేసుకున్నంత మాత్రం చేత దాని యందు భక్తి ఉండాలి. ఆ రాముని రామాయణం చదువుకున్నాను అంత మాత్రం చేత రాముని యందు భక్తి కుదరాలని రూల్ ఏమీ లేదు కదా. ఏదో రామాయణ కావ్య ప్రీతితో చదువుకుని ఉండొచ్చు, కానీ అలా కాదు. నిజంగా నీ యొక్క జ్ఞానం నాకు కావాలి, అది భక్తి లక్షణం. భక్తితో కూడుకున్న నీ యందు భక్తితో నువ్వేంటో నాకు తెలియాలి, భగవద్భక్తితో పాటుగా భగవంతుడంటే నాకు తెలియాలి. అలాంటిది. అలాగే త్వధ్యానం, ఎప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉండాలి. పరమార్థంచ దేహివే రఘునందన, పారమార్థిక చింతన ఎల్లప్పుడూ నాకు ఉండాలి. ఇది నాకు ప్రసాదించే ఇంకేం అక్కర్లేదు అడిగాడు. చూడండి, ఇంకేం ఏమడుగుతాడు? బహుశా ఆ రావణాసుని చెప్పిన తర్వాత రావణాసుని చనిపోతే ఆ లంక మరి ఇంకెవరిది అవుతుందో అది నాకు ఇప్పించు, నేను నీతో ఉంటాను, నీకు సాయం చేస్తాను, లంకాపట్నం నాకు ఇచ్చేయి అని అడుగుతాడు అనుకున్నా. అలా అడగలేదు. నాకు ఏమీ వద్దు స్వామి, నీ పాదములు ఎంత భక్తి నాకు ఎప్పుడు ఉండాలి, నువ్వేంటో నాకు ఎప్పుడు అర్థమవుతూ ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి, అది నాకు ఇమ్మని అడిగాడు. సరే, నా యాచే రామ రాజేంద్ర సుఖం విషయ సంభవం. ఈ ప్రాపంచిక విషయముల ద్వారా ఏర్పడేటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని నేను యాచించను. దేవుడు కనబడితే మనం ఏం కోరుకుంటామండి? సుఖాలే కోరుకుంటాడు. ఎవడు కోరుకుంటాడు? అంతే కదా. ధనకనక వస్తువాహనాలు కోరుకుంటారు, క్షేమ స్థైర్య విజయాభిరాజు ఐశ్వర్యాలు కోరుకుంటారు. అవన్నీ ఇచ్చేయడం కోసం చక్కగా ఎంత బెల్లమ్మక్క నైవేద్యం పెడతారు. ఎంత బెల్లమ్మక్క నైవేద్యం పెట్టినందుకు ఆ దేవుడు మనకి క్షేమం, స్థైర్యం, విజయం, అభయం, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇంకా తర్వాత మిగల ఇన్ని అడుగుదాం. ఒక్కసారి అసలు ఇవన్నీ నేను నీకు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం లేదు. కోరుకోవడానికి మాత్రం అభ్యంతరం లేదు. అందుకని ఇవన్నీ నేను ఇలాంటి సుఖములను ఇచ్చేటువంటి వాటిని కోరుకోను. అంటే సుఖాలు ఏవి శాశ్వతంగా, శరీరమే శాశ్వతంగా అయినప్పుడు సుఖమైన శాశ్వతం అవుతుంది. పోలి శరీరం శాశ్వతం కాదండి. శరీరం ఉన్నంత వరకు అయినా సుఖం కావాలి ఉండాలి అనుకుంటే అది మాత్రమే సాధ్యమవుతుంది. పడుచుతనంలో ఉన్న బాల్యంలో మనం పొందినటువంటి సుఖాలు పెద్ద అయ్యాక పొందగలమా? పడుచుతనంలో మనం పొందిన సుఖాలు ముసలితనం వచ్చేక పొందగలమా? జరగవు ఈ పనులన్నీ. కొన్ని సుఖాలు అందుబాటులో ఉన్నా
పొందే శక్తి శరీరానికి ఉండదు. కాబట్టి మన కంటెదురుగుండానే సుఖాలు ఉన్నా కూడా ఆ సుఖాన్ని పొందలేని స్థితి మనకు ఉంటుంది. అంటే అవి ఏవి శాశ్వతం కాదు. మనం ఎంతవరకు అంతవరకు కూడా శాశ్వతం కాదు. మన తర్వాత ఉంటాయా అన్న విషయం పక్కనట్టండి. మనం ఉన్నంత వరకు కూడా అవి శాశ్వతం కాదు. మరి పిండి వంటలు పెడతారు, షుగర్ ఉంది ఒంట్లోను, ఆ తీపి తినలేడు, ఇంకేమిటి సుఖం? ఆ తగ్గుతున్నాడు కదా. అంటే బాలుడుగా ఉన్నప్పుడు తిని 40-50 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి షుగర్ శరీరంలో ప్రవేశిస్తే ఉన్న పదార్థం తినడానికి యోగం లేదు. అంటే అది ఉంది, పదార్థం ఉన్నది, మనం ఉన్నాం, కానీ అది మనకు పనికి రావడం లేదు. అంటే మన కంటెంట్ కూడా శరీరం ఉండగానే అశాశ్వతత్వం వచ్చేస్తుంది. శరీరం పోయిన తర్వాత అశాశ్వతత్వం కాదు. ఇలాంటి సుఖాలు నాకెందుకే రామచంద్ర, నాకు ఇవేమీ వద్దు. సుఖం విషయ సంభవం నా యాచే, నేను యాచించను. మరి ఏంటి కావాలయ్యా? త్వత్పాదకమలే సక్త భక్తిరేవ సదా అస్తు మే. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. అదే అడుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. నీ పాద కమల సేవ కావాలన్నా, ఏమయ్యా ఎన్నో సంవత్సరాల కష్టపడి తపస్సు చేస్తున్న యోగులు లాంటి వాడికే పాదకమల దొరకలేదు, నీకంటే తేరగా ఇచ్చేస్తావు అంటావేమో. అయితే ఒక పని చేయి, నీ పాదార్చకులతో ఓడి నెయ్యమును, కనీసం నీ పాదసేవ చేసేవాడితో స్నేహం నాకు అనుగ్రహించు. అది కూడా చాలా కష్టమయ్యా, వాళ్ళంతో యోగ్యులే ఉన్నారు, ఇంకా నీ యోగ్యత నీకు రాలేదా? అయితే నితాంత అపార భూత దయయును, ఎల్లప్పుడూ కొరత లేనంత భూత దయ నాకు కావాలి. అంటే అప్పుడప్పుడు మనకు భూత దయ వచ్చేస్తుంది బ్రహ్మాండంగా, వాడి జాగ్రత్తగా చూసేస్తాం. ఆవు కనపడితే లక్ష్మణం కూడా కూడా చూస్తుంటే ఆవు బ్రహ్మాండ నమస్కారం చేసుకుంటాం, ఉట్టప్పుడు దాన్ని పట్టించుకోం. మరి ఏదైనా అప్పుడప్పుడు కాకు పక్షులకి ఏదైనా అప్పుడే పెట్టాలని పెట్టేస్తూ ఉంటాం, ఉట్టోడు పెట్టించుకోం. అలా కాదు, ఎల్లప్పుడూ భూత దయ ఉండాలి. భూతం అంటే ప్రాణి, కేవలం సాటి మానవుల మీద కాదు, అన్ని ప్రాణుల మీద కూడా దయ కలిగి ఉండాలి. అదే రకమయ్యా. అసలు దాని నుంచి బేరాలంటాయా? అసలు ఏమైనా నేను నీకు ఎందుకు ఇవ్వాలి అంటే, తాపస మందార, తాపసుల పాలిటి మందారుడులో బిరుదు తగిలించుకున్నావుగా కాబట్టి లేదా బిరుదులో ఉపసరించుకోవాలి. తాపస మందారుడు అంటే మనం ఇచ్చి తీరాలంతే. నాకు దయసేయ జగతే. ఇంకోటి ఏమిటంటే, నీ పాద కమల సేవయు, భగవంతుడి యొక్క పాదాలను ఎప్పుడు పూజ చేస్తూ ఉండాలి. అక్కడితో అయిపోయింది అనుకోకూడదు. మనలాగే మనకంటే ముందు నుంచి కూడా కానీ మన తర్వాత వచ్చి కానీ అదే భగవంతుని పాదాలను ఆశ్రయించి సేవ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కొంతమంది చిన్న చూపు చూస్తుంటాం. సాటి భక్తులను అవమానిస్తుంటారు కొంతమంది. భక్తులను అవమానిస్తే భగవంతుని అవమానించినట్లే. ఎందుకంటే భగవంతుని 8 శరీరాలు ఉన్నాయి. అది స్పష్టంగా శివపురాణంలో చెప్పారు. అలాగే అభిజ్ఞాన శాకుంతలంలో ప్రార్థనా శ్లోకం, సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు రాసినటువంటిది. అందులో మొదటి శ్లోకం ప్రార్థనలే. యా సృష్టి సృష్టు రాజ్యా వహతి విధివృతం యాహ వీర్యాచ హోత్రి ఏ త్వే కాలం విధత్తః శృతి విషయ గుణాయా స్థిత విశ్వ వ్యాప్య విశ్వం యా మాహు సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నః తనుభిరమతవస్తాభిః అష్టాభిః ఈశః అంటాడు. అష్టాభిః తనుభిః ప్రపన్నః ఈశః, 8 శరీరములతో కూడినటువంటి ఈశ్వరుడు నన్ను రక్షించుగాక అని ఆ శ్లోకానికి అర్థం. 8 శరీరాలు ఏమిటయ్యా అని అంటే అందులో వరుసగా చెప్పుకొస్తాడు. యా సృష్టి సృష్టి రాజ్య, భగవంతుడు ముందుగా సృష్టించింది ఏదో అది. అంటే అపయేవ ససర్జాదౌ, ముందుగా భగవంతుడు నీటిని సృష్టించాడు కనుక నీరు, ఇలా మొదలుపెట్టి నీరు మొత్తం పంచభూతాలను చెప్తారు. అంటే పంచభూతములు భగవంతుని యొక్క శరీరములు. అయితే సూర్యుడు చంద్రుడు ఏ ద్వే కాలం విధత్తః, ఏ ఇద్దరు కాల విభాగం చేస్తున్నారో అంటే సూర్యచంద్రుడు, ఆ ఇద్దరు 2 శరీరాలు. అంటే పంచభూతాలు 5. పంచభూతాలు అంటే 5 భూతాలు కదా. అంటే పంచపాండవులు ఎంతమంది అని అడిగారు. పంచభూతాలు 5 అంటే కనుక మహాభూతములు 5. అలాగే సూర్యుడు చంద్రుడు 2, 5 2 7. ఇంకొకటి మీరు దిగిన శరీరం అది ఏమిటి అంటే భగవద్భక్తుడు. చూడండి, అంటే యజమాన అని చెప్పారు అందులో. యా సృష్టి సృష్టు రాజ్యా వహతి విధివృతం యాహ వీర్యాచ హోత్రీ.
హోత అంటే యజ్ఞం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు అంటే పూజ చేసేవాడు అంటే భక్తుడు. చూడండి, ఎక్కడ పంచమహాభూతాలు, ఎక్కడ సూర్యచంద్రులు, ఎక్కడ భక్తుడండి. భక్తుడు కూడా భగవంతుని 8 శరీరాల్లో ఒకడు. ఇప్పుడు మనం భగవంతుడికి నమస్కరించాలంటే మనం ఎవరికి నమస్కరించాలన్నా ఏదో అంటారు, ఏమండి దేవుడు ఉన్నాడు అంటారు. నా కంటికి కనబడితే నమ్ముతాను, కంటికి కనబడకపోతే నమ్మను. నాకు చూపించండి, చూపిద్దాం, దాంట్లో ఉంది. నీకు నేను చూపించాలంటే ముందు నువ్వు నాకు కనబడాలిగా. నువ్వు నాకు కనిపించాను, నేను చూపిస్తాను. నేను కనబడుతున్నాను కదండి. కనబడుతున్నావా? సరే, అయితే నీ ముఖమేది? ఇదిగోండి నా ముఖం. నీ చేతులేవి? ఇదిగోండి నా చేతులు. నీ కాళ్ళేవి? ఇదిగోండి నా కాళ్ళు. నీ కళ్ళేవి? ఇదిగోండి నా కళ్ళు. నీ చెవులేవి? ఇదిగోండి నా చెవులు. నీ ముక్కేది? ఇదిగో నా ముక్కు. మరి నువ్వేది? ఇవన్నీ నీవేది, నువ్వు కాదుగా. నీ చొక్కా ఏది? ఇదిగో అండి అంటే నేను కాదుగా చొక్కా నేనైతే నా చొక్కా అని మాట్లాడదుగా. ఈ పుస్తకం నేనైతే ఇది నా పుస్తకం అని మాట్లాడదుగా. నా ముక్కు, నా కన్ను, నా చెవి, నా నోరు, నా శరీరము అని ఎప్పుడైతే ఉంటున్నావో శరీరం నువ్వు కాదు. నేను చూడాలనుకుని నిన్ను, నీ శరీరాన్ని కాదు, నిన్ను చూపించు. ఎలా చూపిస్తామండి? ఎక్కడైనా శరీరమే కనబడుతుంది, లోపల నేను అని కూడా ఆత్మ పదార్థం కనిపిస్తుందా? అలాగే భగవంతుడి యొక్క శరీరమే కనిపిస్తుంది. భగవంతుడు ఎలా కనిపిస్తాడు? మనం మన కన్ను శరీరాన్ని మాత్రమే చూడగలం, ఆత్మను చూడలేదు. మరి భగవంతుడి శరీరం ఏంటి? మనకైతే ఒకటి శరీరం, ఆయన 8 శరీరాలు ఉన్నాయి, అన్నీ కనిపించేవి, అన్ని ఇంద్రియ గోచరాలు అయ్యేవే. నేల కనపట్టాలా? నమస్కరించు. లేచి లేవగా అసలు మనం చేసే మొదటి నమస్కారం భూదేవికి చేయాలండి. కరాగ్రే లేచి ముందు భూదేవికి నమస్కారం పెట్టుకుని, ఆ తర్వాత చేతులు చూసుకుని చేతులకు నమస్కారం పెట్టుకుని అప్పుడు కానీ కాళ్ళు కింద పెట్టకూడదు అంటారు కదా. అమ్మా తల్లి, నేను పాదములు నీ మీద మోపుతున్నాను, క్షమస్తమే అపరాధ, నా పాద స్పర్శను క్షమించమ్మా, సహించమ్మా అని చెప్పి ముందు భూదేవికి నమస్కారం పెట్టుకుని కానీ కాళ్ళు కింద పెట్టకూడదు. మంచం మీద కిందకి దిగుతూ ఉన్నప్పుడు అది కదా మన పెద్దలు మనకి చెప్పింది. భూమి భరిస్తుంది కనుక, భూమి భగవంతుని శరీరం కనుక, ఆ శరీరం కాళ్ళతో తాకుతున్నాం కనుక ముందుగా నమస్కరిస్తారు. భూమి కనిపిస్తుందిగా, నీరు కనిపిస్తుందిగా. అందుకే మరి ఒక హిందువులు మాత్రమే భూమిని కూడా భూమాత అనుకుంటారు, భూదేవి అంటారు, భూమాత అంటారు. మరి మిగతా వాళ్ళందరూ దాన్ని ఎర్తమదన అంట ఆ మాట ఇప్పుడు వల్ల, కానీ మన వాళ్ళందరూ భూమాత అంటారు. నీళ్ళని కూడా గంగామాత అంటారు, తల్లితో భావిస్తారు. అగ్నిని అగ్నిదేవుడు ఉంటారు, వాయువుని వాయుదేవుడు ఉంటారు, మరి ఆకాశాన్ని శబ్ద బ్రహ్మ అంటారు. పంచభూతాలను దేవుడిగా భావిస్తాం మనం. ఎందుకని? దేవుడి యొక్క శరీరాలు కనుక. నేల కనబడుతుందిగా, నీరు కనబడుతుందిగా, అగ్ని కనబడుతుందిగా, వాయువు చర్మానికి తెలుస్తుంది కదా. ఇంద్రియ గోచరం కంటికి ఎక్కలేదు, ఏ ఇంద్రియానికి గోచరం కావచ్చు, చర్మం తెలుస్తుంది కదా. ఆకాశం అవకాశం ఇస్తూ ఈ శబ్దం మన చెవికి వినబడుతుందిగా, ఆకాశం బట్టే. ఇవన్నీ మనకి పంచభూతములు అయినప్పుడు, ఇది శరీరాలు అయినప్పుడు వీటికి నమస్కారం పెట్టుకో, దేవుడికి నమస్కారం పెట్టుకుంటే. సూర్యుడు కనబడుతున్నాడుగా, నమస్కారం పెట్టుకో. చంద్రుడు కనబడినప్పుడు నమస్కారం పెట్టుకో. ఇంకా భక్తుడు కనబడితే, సాటి భక్తుడు కనబడితే నమస్కరించు. నీకంటే చిన్నవాడితే కనీసం నవ్వుతూ పలకరించు. అంతేగాని భక్తుని అవమానిస్తే భగవంతుని అవమానించినట్టే, అంటే భగవంతుని శరీరాన్ని మనం అవమానించినట్లే. మనం ఎక్కడికి తత్వాదకమలే సక్త అన్న విషయం దగ్గరికి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. నీ పాద కమలముల యందు నా మనస్సు లగ్నమయ్యేలాగా నాకు వరమయ్యా, ఇంతకన్నా ఏమీ అక్కర్లేదు అని అన్నాడు ఆయన. భక్తిరేవ సదాస్తమే, ఎప్పుడు నా భక్తుడు రాదని మీద, అదే నా కోరిక అన్నాడు. ఓం ఇత్యుక్త్వా పునః ప్రీతో రామ ప్రోవాచ రాక్షసం. ఓం అంటే అలాగే అర్థం ఉంది సంస్కృతంలో. ఇదొకటి. ఇక్కడ ఓం అని కానీ ఓంకారం అనుకుంటే కొమ్ములిపోతుంది. ఇక్కడ ఓంకారం కాదు, ఓం ఇత్యుక్త్వా అంటే రాముడు ఓం అన్నాడు కాదు, ఓం. అలాగే ఎప్పుడో సంస్కృతంలో మాట్లాడుతున్నాడు మీరు ఎప్పుడైనా వింటే మీరు అదే అసాధారణ ఒకసారి ప్రయత్నం చేయండి. మనకి అర్థం కాకపోవచ్చు. చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళినప్పుడు మనకు అర్థమైందా? చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా హిందీ సినిమా చూసినప్పుడు మనకు అర్థమైందా? గట్టిగా మాట్లాడితే చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా మన సినిమా చూసినప్పుడు ఆ సినిమా తెలుగుగా మనకు అర్థమైందా? కాలేదు కదా. 1-4 సార్లు చూస్తే అర్థమవుతాయి. అప్పుడప్పుడు శాస్త్ర సభలు జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్లో మరీ జరుగుతాయి, అవకాశాలు ఎక్కువ. ఇక్కడ రాజమండ్రిలో జరుగుతూ ఉంటాయి, శృంగేరిపేటలో జరుగుతూ ఉంటాయి, కంచి కామకోటిపేటలో జరుగుతూ ఉంటాయి. ఇంకా అక్కడ కొంతమంది పెడుతూ ఉంటారు, హైదరాబాద్లో పెడుతూ ఉంటారు.
ఈ వ్యాకరణ శాస్త్ర పండితులు, తర్కశాస్త్ర పండితులు అక్కడ వచ్చి పరస్పరం వారించుకుంటారు, మాట్లాడుకుంటారు. తెలుగులో ఒక్క ముక్క మాట్లాడరు, మొత్తం సంస్కృతంలో మాట్లాడతారు. ఆ సభంతా సంస్కృతంలోనే నడిచిపోతుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ సంస్కృతి ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అర్థమైనంత అవుతుంది, అవ్వకపోతే కాకపోతుంది. వింటే 4 సార్లు విడితే 5వ సారి కొంచెం అర్థం. 50 సార్లు ఉన్న పూర్తిగా అర్థం కలిగితే అది అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన వాడికి అర్థమవుతుంది. ఇందుకే అలా చెప్తున్నప్పుడు వాడు మర్చిపోతులే ఓం అంటారు. అవతల ఏదో అంటారు అనుకోండి, ఓం అలాగే అంటారు అనమాట. అంటే ఓం అంటే ఓంకారం అంటారు. అలాగే ఆమ్ అని కూడా అంటారు. ఆమ్ అన్న ఓం అన్న అలాగే అని అవతల వారి యొక్క మాటని అంగీకరించుంటారు అర్థం అనమాట. కాబట్టి అలాగే బాఢం అంటే బాగుందయా అని చెప్పింది అని బాఢం అంటారు దాన్ని. ఇలాగా ఓం ఇచ్చుక్క అలాగే అని చెప్పి పునఃప్రీతో రామ చాలా సంతోషించి పునః ప్రోవాత మళ్ళీ మాట్లాడాడు. శృణు విను వక్ష్యామితే, నేను చెప్తున్నాను. భద్రం రహస్యం మమ నిశ్చితం, ఒక రహస్యమైన విషయం నా నిశ్చితాభిప్రాయం కలిగింది అది చెప్తున్నాను. ఏమిటంటే మద్భక్తానాం ప్రశాంతానాం యోగినాం వేతరాగినాం హృదయే సీతయా నిత్యం వసామి అత్ర న సంశయ. అధ్యాత్మ రామాయణం కదా, ఇంకా రాముడు భగవంతులాగా మాట్లాడుస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, నా భక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రశాంతులు ఎవరైతే ఉన్నారో, అది కొంతమంది భక్తులు వీరావేశం వీరంగా వాడేస్తుంటారు. వీరంగా వాడే భక్తులంటే భగవంతుడికి ఇష్టం ఉండదు. ప్రశాంతత ముఖ్యంగా ఉండాలి ఇప్పుడు. కనుక మద్భక్తాన ప్రశాంతాన యోగినాం, యోగం ప్రధానమైనది. అదిగో ఇవాళ మనకి నాగశ్రీ గారు వచ్చారు, నరసాపురం అతిథి. మనకి ఆవిడ యోగ విద్యలో చాలా గొప్ప కృషి చేస్తున్న సుభాష్ పత్రిజీ గారి శిష్యురాలు ఆవిడ. అందుకని అక్కడ చాలా యోగ విద్య నేర్చుకున్నారు. చాలా మందికి శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే వారికి నాట్య విద్యలో ప్రవేశం ఉంది, కవిత్వంలో ప్రవేశం ఉంది, ఉపన్యాస ధోరణిలో ప్రవేశం చాలా ఉన్నాయి. ఇవాళ అనుకోకుండా వారు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నానని తెలిసి, నా శిష్యురాలేనండి, సభామర్యాద కోసం వారు ఉంటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను ప్రసంగం చేస్తున్నాను తెలిసి చూడడం కోసం రావడం కోసం వచ్చారు. ఇంతకీ ఆమె యోగ మార్గంలో చాలా దూరం ప్రయాణం చేస్తూనే ఉన్నారన్నమాట. కనుక యోగి అంటే అర్థం అది యోగినా, ఎవరైతే ఆ యోగ మార్గాన్ని అవలంబించి ఉంటారో. ఇక్కడ చూడండి, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గురు ధ్యాన గమ్యం. అసలు పైన చెప్పిన వాడికి వీటికి సంబంధం ఎక్కడ ఉందా? పైన ఏమంటున్నాడు, విష్ణుమూర్తి యొక్క వర్ణన చేస్తున్న మామూలుగా అంతే. ఏమిటిది, శాంతాకారం, శాంతంగా ఉంటాడు. ఉండకే డబ్బు కావాల్సిందంటే అందరూ శాంతంగానే ఉంటారు. ఆయన లక్ష్మీదేవి ఆయన గుండెల్లోనూ ఉంది, ఆయన కాబట్టి శాంతం పడుకుంటుంది అని. కానీ ఆయన ఎక్కడ పడుకుంటాడో తెలుసా అండి, వెంటనే అంటున్నాడు. అందుకనే భుజగ శయనం, పాము మీద పడుకుంటాడు. ఇంట్లోకి పాము దూరిందేమో అన్న అనుమానం వస్తేనే రాత్రి నిద్రట్టదు కదా మనకి. ఆయన పాము మీద పడుకుంటాడు, హాయిగా నిద్ర పడుతుంది. పడుకున్నాడంటే 4 నెలల దాకా లేవడు ఆయన. అంత నిద్ర ఎలా పడుతుంది అంటే, పాము మీద పడుకున్నప్పటికీ కూడా శాంతాకారం అలాగే ఉంటుంది. అది శాంతాకారం అంటే, అది స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం. అంటే ఎన్ని సమస్యలు మన చుట్టుముట్టి ఉన్నా మనం శాంతం పోకూడదు, కంగారు పడకూడదు, బెంబేరెత్తిపోకూడదు. బెంబేరెత్తిపోవడం వల్ల సమస్యలు తీరవు సరిగదా, ఇంకా పెరిగిపోతాయి. ఆ సమస్యల నుంచి బయటపడే ఆలోచనలు సరిగా రావు మనకి. అందుకని ప్రశాంతంగా ఆలోచించాలి. కనుక భుజగ శయనం, పాము మీద పడుకున్నా సరే శాంతాకారానికి లోటు ఉండదయ్యా. అందుకనే పద్మనాభం, అతను నాభిలోంచి పద్మం వచ్చింది, పద్మం నుండి మకరందం వస్తుంది, మకరం నుండి అమృతం, అలాంటి వాడి యొక్క నాభి నుండి అమృతం స్రవిస్తుంది. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం. ఆ స్థితికి వెళ్ళిన వాడు దేవతను కూడా శాసించగలడు. దేవతను మొక్కడం కాదు, దేవతను కూడా శాసించగలడు. అలాంటి వాడు ప్రపంచమే తనదైపోతుంది, లేదా ప్రపంచానికి తన ఆధారమైపోతాడు. విశ్వాకారం అనుకున్నా సరే, విశ్వాధారం అనుకున్నా సరే. గగన సదృశం, ఆకాశం అంతటా ఉన్నట్టుగా కారు అంతటా నిండి ఉంటాడు. అలాగే శబ్దం ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటుంది, అలాగే శబ్దం తను ఆశ్రయించి ఉంటుంది, మంచి పాండిత్యం వస్తుంది. గగన సదృశం మేఘవర్ణం, మేఘం యొక్క రంగుతో ఉంటాడు. అంటే నల్లగా ఉంటాడని చెప్పడం కోసం చెప్పారనుకుంటున్నారేమో. నల్లగా ఉంటాడని చెప్పడం ఉద్దేశం అయితే బొగ్గు కూడా నల్లగానే ఉంటుందిగా. మరి బొగ్గు వంటి వాడు అని ఎవరైనా కృష్ణుడు గారు రాముడు గారు అంటారా? నల్లని వాడు అంటారు, లేదా నీల మేఘశ్యాముడు అంటారు. కానీ బొగ్గు వంటి వాడు అని ఎవరైనా చెప్పారా? ఎప్పుడైనా అక్కడ చెప్పారా? లేదు. ఎందుకంటే బొగ్గులో అది హీన పదార్థం. నేను ఏమంటారు, హీరోపమ అంటారు. అంటే తక్కువ స్థాయి కలిగిన దాంతో పోలికి పోల్చకూడదు.
నిజంగానే ఆ పోలికకు అవకాశం ఉన్నా సరే ఉండడం ఉంటుంది. అలా ఆయన చాలా విశ్వాసం గలవాడు అని చెప్పాలనుకోండి, కుక్క వలె విశ్వాసం గలవాడని చెప్పకూడదు. అంటే విశ్వాసం అక్కడ లేదు. విషయం నిజమే, కుక్కకి చాలా విశ్వాసం ఉంటుంది, ఇతనికి విశ్వాసం ఉంది. కానీ కుక్క మనిషి కంటే నీచమైంది కాబట్టి దాంతో పోలిస్తే అది నీచోపం అవుతుంది. అందుకని అదే హీరోపం అవుతుంది, నీచోపం అవుతుంది, ఏదైనా అడుగుతున్నాం. అలా పోల్చకూడదు. అందుకని భగవంతుణ్ణి, ముఖ్యంగా రాముణ్ణి లేదా కృష్ణుణ్ణి మేఘంతో పోలుస్తారు. ఎందుకంటే మేఘం నల్లగా ఉండడం మాత్రమే కాదు, 10 మందికి ఉపకరిస్తుంది. తాను చల్లగా ఉంటుంది, చల్లదనాన్ని కలిగి ఉండి అందరికీ చల్లని నీటిని అమృతంగా ఇస్తుంది. ఎలాగో తెలుసా అండి, ఆ నీరు ఎక్కడిది? మేఘానికి ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. సముద్రంలో ఏ నీరుది? ఉప్పు నీరు. ఉప్పు నీరు తాను తీసుకుని ఆ ఉప్పుని విడగొట్టేసి తియ్యటి నీరు మనకి ఇస్తుందండి. ఎంత టెక్నాలజీ ఉంది ప్రకృతిలోను. ప్రకృతిలో ఎంత టెక్నాలజీ ఉందో చూడండి. చాలా విచిత్రమైన టెక్నాలజీ అంతా ప్రకృతిని చూసే మనిషి నేర్చుకున్నాడు. కొత్తగా వీడికి పుట్టేలేదు, ఆ ప్రకృతి నుంచి తీసుకున్నాడంటే. అరే, సూర్యుడు భగభగా మండిపోతుంటే ఆ కాంతిని తీసుకుని దాన్ని చల్లగా మార్చేసి తిరిగి మనకిస్తాడా? చంద్రుడు ఏసీ చేస్తున్న పని, ఏసీ మిషన్ చేస్తున్న పని అదేగా. బయట ఉన్న వేడిగాలు తీసుకుంటుంది, మనకి మాత్రం చల్లగా ఇస్తుంది. అంటే సూర్యుడి నుంచి చంద్రుడు తీసుకుని ఏం చేస్తున్నదే అంటే చంద్రుడు చేసే పని ఏసీ మెషిన్ చేస్తుంది. అంటే మానవుడు అక్కడి నుంచి ఆ తెలివితేటలు అక్కడి నుంచి వచ్చాయి, ఆలోచన అక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రకృతిలో వచ్చేవి. అందుకని ఈ భగవంతుడు కూడా, ఈ రాముడు కూడా ఎవరెవరి నుంచో ప్రకృతిలో ఏవేవో తీసుకుంటాడు. ఉప్పు ఎవరో ఉంటే తాను భరిస్తాడు, ఆ బాధంతా తను భరిస్తాడు. ఇక్కడ కష్టం వద్దాం, తీయటి జీవనాన్ని ప్రజలకు అందిస్తాడు, చల్లని జీవనాన్ని ప్రజలకు అందిస్తాడు. అందుకని నీలమేఘశ్యాముడు అంటే నీలమేఘం వలె చల్లగా ఉండేవాడు, నల్లగా ఉండేవాడు అని. ఇక్కడ మీరు ఇలా చెప్పుకుంటే తెలదు కానీ కస్తూరి తెలకల్లాట మనకే వక్షస్థలే కోస్తుకుంటే ఆ శ్లోకం చూస్తే ఎంత ప్రసిద్ధి అండి. ఆ శ్లోకం అంతా ఏముంది అందులో? కృష్ణుడు వర్ణన, కృష్ణుని అలంకారములు తప్ప ఇంకేం లేదు. ఒక మేకప్ మ్యాన్ కృష్ణుడికి ఎవరైనా తయారు చేయమంటే ఏమేమి తగిలిస్తాడో అవన్నీ ఉన్నాయి కృష్ణుడికి. అదే ఆ లిస్టు తప్ప ఇంకేముంది అందులో? ఇంకా శాంతాకారం పూజ చేశారంటే కొన్ని కొంచెం అతని తత్వమైనా ఉంది. సరే, మేము ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతున్నాం ఆ పక్కన. అందులో ఆ కస్తూరి తిలకం అన్ని చల్లని వస్తువులు, అది కేవలం అలంకారాలే కాదు, అది గమనించాలి. సరే, ఇక్కడ శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవతం సుభాగం. అతని ఇలా ఉన్నవాడికి అవయవాల్లో ప్రతి అవయవం కూడా లోకానికి శుభాన్ని కలిగించడానికి ఉపయోగం. లక్ష్మీకాంతం, ఎవడైనా బాగా డబ్బు ఉందనుకోండి ఆయనకోడు బాబు లక్ష్మీపుత్రుడు అంటాం. కానీ విష్ణుమూర్తి యొక్క లక్ష్మికే నాయకుడు అయిపోయాడు. లక్ష్మీకాంతుడు అంటే లక్ష్మిని కూడా శాసించగలిగే స్థాయి వస్తున్నాడు. ఇవాళ మనల్ని డబ్బు నడిపిస్తున్నది, డబ్బు మనల్ని శాసిస్తుంది. కానీ ఆ స్థాయికి వెళ్ళిపోతే డబ్బును వాడు శాసిస్తాడు. ఆ స్థాయికి రావాలి. లక్ష్మీకాంతం కమల నయనం, ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడి యొక్క కళ్ళు ఎలా ఉంటాయంటే పద్మాల్లా ఉండి అందరినీ ఆకర్షించడం. ఎలా అంటే అతని కళ్ళల్లోకి చూస్తే ఎవడైనా వశైపోవలసింది, ఎవడైనా వశైపోవలసిందే. ఆ కళ్ళలోకి చూసి రెండో మాట మాట్లాడలేరు, గట్టిగా మాట్లాడలేరు, అసలు అబద్ధం చెప్పలేరు. ఇంకా భయభక్తులు ఏర్పడిపోతాయి. అల్లా ఆ కళ్ళతో అలా చేస్తారు కదా. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతకీ ఆయన ఎలా ఉంటే మాకు ఎందుకండి, మాకు ఎలా లభ్యమవుతాడు అంటే యోగి వృత్యాన గమ్యం. ఎవరైతే యోగులో, ఎవరైతే యోగము ఆ పతంజలి మహర్షి చెప్పినటువంటి ఆ యోగ సూత్రాలను అనుసరించి తనను తాను నియంత్రించుకుంటారో వారి యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి చెప్తారు. అంటే మన మనస్సు రకరకాలుగా పరిగెడుతుంటే అలా పరిగెత్తకుండా దాన్ని ఎవడైతే నియంత్రిస్తాడో మనస్సుని నియంత్రించేవాడు యోగి. అంతగానే కాదు కదా. అందుకని యోగి హృద్యాన గమ్యం, యోగి అయిన వాడు హృదయంతో ధ్యానిస్తే వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు విష్ణుమూర్తి. పైవన్నీ సరే, ఇది అసలు విషయం, కీలకమైన విషయం. అలాగే ఇక్కడ కూడా యోగినాం వేతరాగినాం, ఎవరైతే యోగులు ఉంటారో, ఎవరైతే వేతరాగినాం అంటే మనస్సులో ఎటువంటి రాగద్వేషములు లేకుండా ఉంటాయో, అలాంటి వాళ్ళు హృదయం ముందు సీతతో పాటుగా అంటే ఎప్పటికీ సీత నా హృదయంలోనే ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో రాముని దగ్గర లేదు, దూరంగా ఉంది. దూరంగా ఉన్న హృదయంలో ఉన్నది. సీత ఎప్పుడూ నా హృదయంలో ఉంటుంది. ఆ సీతతో పాటుగా నిత్యం
వసామి అత్ర సంశయ. అలాంటి వారందరూ కూడా నిత్యం వసంతి నా హృదయంలో సీతతో పాటుగా నివసిస్తూ ఉంటా. అలాంటి వారి హృదయంలో సీతయా నిత్యం వసామి, నేను నా సీతతో కలిసి వారి హృదయాల్లో నివసిస్తాను. అది ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో, ఆ యోగులు ఉంటారో, వారు ఈయన మనసులో ఉండడం కాదట, ఈ రాముడే వాళ్ళ మనసులో వెళ్ళిపోతాడ, వారి హృదయంలో కాపురం ఉంటాడ అని మన గుండెను గుడిగా చేసుకుని కొరు ఉంటాడు. ఒక్కడు కాదు, సీతయా సహా, సీతతో కలిసి. ఒక్కసారి వసంతి అని ఉండాలి కదా, సీతయ్య నిత్యం వసతి అని ఉండాలి. వసామి ఉంది ఒక్కసారి నేను కొంచెం మనసు ఒక్కసారి గదరగొలు ఉంటుంది. ఇదేంటి వసామి ఉంటే ఉంటాను, వసతి అంటే ఉంటాడు, నీలంటి మా గుండెలో ఉంటాడని చెప్తున్నాడు అనుకున్నాడు. తెలుస్తుంది కాదు, వసామి నేను ఉంటాను అంటే సీతతో కలిసి రాముడే ఉంటాడు అనమాట. అక్షరాల వరపైన చూడండి. వసతి అంటే భక్తులు నా హృదయంలో ఉంటాడు, వసామి అంటే నేను భక్తుల హృదయంలో ఉంటాను. ఆ వ్యాఖ్యానం లేకపోతే సరిగ్గా శ్లోకాన్ని మనకు అర్థం జాగ్రత్తగా చూసుకోవాలి. సీతయా సహా, సీతతో కలిసి అలాంటి భక్తుల హృదయాల్లోనే నేను ఉంటానయ్యా. ఎక్కడో గుడి కట్టారా గోపురాలు కట్టారా అని కాదు, భక్తుల గుండెల్లో నేను ఉంటాను అని నేను చెప్పాడు. ఇక్కడ చివర ఒక మాట చెప్తున్నాడు, స్తోత్రమే తత్తు పఠేర్యస్తు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని, విభీషణుడు చేసినటువంటి స్తోత్రాన్ని, రాముడు చెప్పిన సమాధానాన్ని ఎవరైతే చదువుతారో, లిఖేత్ యహ, ఎవరైతే వ్రాస్తారో, శృణి రాయడం అంటే టైప్ చేసినా పర్వాలేదు, టైప్ చేయడం కూడా రాయడమే, కాలానుగుణంగా మనం మార్చుకుంటున్నాం. శృణుయారపి, ఎవరైనా చెప్తే వింటారో వాడు మత్ప్రీతయే, నా ఆనందం కొరకు, మమాభీష్టం, నా యొక్క అభీష్టం మేరకు, సారూప్యం సమవాప్నుయాత్, నా సారూప్యాన్ని పొందుతారు అంటే మోక్షమును పొందుతారు అని శ్రీరామచంద్రుడే తాను స్వయంగా అభిమించి చెప్పినటువంటి మాట. విభీషణ కృత రామస్తోత్రము ఈ అధ్యాత్మ రామాయణం చాలా గొప్పది. ఎప్పుడైనా ఎవరైనా అవకాశం చదవచ్చు, రాయొచ్చు, టైప్ చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా ఎవరికైనా వినిపించవచ్చు అనే సంగతి. సరే, ఇంకా లంకారాజ్యాధిపత్యార్థం అభిషేకం రమాపతి కారయావాస సచివై లక్ష్మణే విశేషతః. లంకా రాజ్యాధిపత్యార్థం అభిషేకం రమాపతి. ఇంతకీ ఏం చేశాడు చూడండి. సరే, సుగ్రీవ ఇంకా లక్ష్మణ సముద్రం నుంచి నీళ్ళు పట్టండి. ఎందుకన్నయ్యా, విభీషణుడికి అభిషేకం చేద్దాం. అభిషేకమా? దేనికి? శివుడికి అభిషేకం చేస్తాం, దేనికి? ఎందుకు? ఆ అభిషేకం కాదు, పట్టాభిషేకం చేద్దాం. పట్టాభిషేకమా? దేనికి? మనకే రాజ్యం లేదు ఇక్కడ, విభీషణుడికి ఏమీ లేదు. ఇంకా మన 14 ఏళ్ళ తర్వాత వెళ్ళినప్పుడైనా రాజ్యం ఉంటుంది. విభీషణుడికి ఏమీ లేదు. రాజపట్టాభిషేకం అంటే అబ్బబ్బే, ఎలాగో మనం యుద్ధానికి సిద్ధపడ్డాం కదా, రావణాసుడు చనిపోవడం ఖాయం. రావణాసుడే కాదు, రావణుడు తర్వాత కొడుకులకి రాజ్యం రావాలి కదా, కొడుకులందరూ యుద్ధానికి వస్తారు కదా, ఒక్కరు కూడా మిగిలినగా అందరూ చనిపోతారు. ఇంకా అక్కడున్న తమ్ముడు కూడా ఎవరు ఉండరు. అతని నాయకులు, మంత్రులు, సేనాపతి 6 వీరునే ఉంది, సకుటుంబంగా సమూలంగా నశించిపోతారు. పౌరులు ఉంటారు. అది అందరూ చనిపోయాక లంకలో ఏముంది పరిపాలించడం అనుకోకూడదు. ఇప్పుడు బోర్డర్లో యుద్ధాలు జరుగుతుంది, మనం ఎక్కడే ఉంటాం కదా, అందుకని ఈ పౌరులు ఎప్పుడు మామూలుగానే ఉంటారు. ఆ పౌరులు పరిపాలించాలిగా. అప్పుడు విభీషణుడు రాజవుతాడు. ఇప్పుడు రావణాసురుని చంపిన తర్వాత రాజ్యం ఎవరిదవుతుంది నిజానికి? రావణాసురుడు ఎప్పుడైతే రాముని చేతిలో మరణించాడో ఆ రాజ్యం రాముడిది అవుతుంది. గెలిచిన వాడిదే కదా రాజ్యం. ఇతడు రాజ్యం కోసం యుద్ధం చేయడం లేదు, సీత కోసం యుద్ధం చేస్తున్నాడు. ఆ విషయాన్ని ముందే చేతలతో ప్రకటిస్తున్నాడు అన్నమాట. నేను వచ్చింది రాజ్యం కోసం కాదు. రాజ్యం కావాలంటే 14 ఏళ్ళకి అక్కడే ఉండేది నాకు. ఇప్పుడు వెళ్ళగానే ఇంకెంతో ఏడాది సమయం అయిపోయి వచ్చింది, వెనక్కి వెళ్ళగానే నా రాజ్యం దక్కుతుంది. ఈ రాజ్యం నాకింది, కానీ సీత కోసం వచ్చాను. కానీ రాజ్యం ఎవరికి వాళ్ళుగా. అందుకని మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనస్సు కూడా ఎవరికి ఏ రకమైన మార్పు రాకుండా ముందే విభీషణుడికి పట్టం కట్టేస్తున్నాడు శ్రీరాముడు. ఎంత క్రాంత దర్శనం చూడండి, అసలు ఎంత ఆ విజం, ఎలాంటి విధంగా చూడండి, ఎంత దూరం ఆలోచించాడు చూడండి. అందుకని ఎక్కడైనా రాజ్యం ఇచ్చినప్పుడు పట్టాభిషేకం చేయాలి. ఇతను ముందుగానే ఇంకా యుద్ధం మొదలవలేదు, లేదా ఆరు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారట. అలాగా ఇంకా యుద్ధం మొదలుగా, యుద్ధం జరగాలి, రావణాసురుడు చనిపోవాలి. రావణాసురుడు కట్టే ముందు అతని మంది మార్పులం మొత్తం అందరూ చనిపోవాలి. అప్పుడు కదా ఇతనికి రాజ్యం రావాలి. కానీ ఆత్మవిశ్వాసం ఇదంతా అలాగే జరుగుతుందండి. అది అలాగే జరుగుతుంది.
అప్పుడు రాజ్యం నా చేతికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇవ్వడం కాదు, రాబోయే రాజ్యాన్ని ముందుగా ఇచ్చేస్తున్నాను. ఇది అండి రాముని యొక్క గొప్ప ఆలోచన. నాకు రాబోయే రాజ్యాన్ని ముందుగానే ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి కారయామార్శై లక్ష్మణే విశేషత సాధు సాత్వితి తే సర్వే వానరాహ తుష్టు. వానరందరూ బాగుంది చాలా గొప్ప చేస్తాను చప్పటి కూడా ఎక్కడ సాధు సాధు అంటే శభాష్ శభాష్ అన్నారు. సరే, సుగ్రీవ అపి పరిష్వజ్య విభీషణం అబ్రవీత్. అప్పుడు సుగ్రీవుడు కూడా ఒక్కసారి ఆలింగనం చేస్తుంది విభీషణుడితో అన్నాడు, విభీషణ వయం సర్వే రామస్య పరమాత్మన కింకరాః. మేమందరం కూడా పరమాత్మ అయినటువంటి రామునికి కింకరులము. తత్ర ముఖ్య త్వం, అందులో నువ్వు ఒక ముఖ్యుడివి. భక్ష్య రామ పరిగ్రహాత్తు రావణస్య వినాశే త్వం సహాయం కర్తుమర్హసి. ఇప్పుడు మరి రావణ వినాశం జరగడానికి నీ వంతు సాయం నువ్వు మాకు చెయ్యాలి అని విభీషణుడు అడుగుతున్నాడు. ఇక్కడ మళ్ళీ రాజ్యాంగ సంబంధమే రాజనీతి అన్నమాట. చాలా జాగ్రత్తగా రాముడికి అడగడు, పట్టాభిషేకం చేశాడు. కానీ మరి యుద్ధం ఎలా జరుగుతుంది కదా, యుద్ధంలో నువ్వు మాకు సాయం చేయాలి. ఎందుకని లంకలో ఉండేటువంటి ఆరుపాణులు కానీ, ఆ గుట్టుముట్లు కానీ, ఆ మంచురులు కానీ, బలాబలాలు కానీ అన్నీ విభీషణుడికి తెలిసినట్లుగా ఇంకెవరికి తెలియవుగా. అందుకని అవన్నీ నువ్వు మాకు సహకరించాలి అన్నాడు. అదో తప్పకుండా అహం కియాన్ సహాయత్తే రామస్య పరమాత్మన కింటు దాస్యం కరిచే. నేనవన్నీ సాయం చేయడానికి రాముడికి నేనంత వాడి. అహం కియాన్, నేనంతటి వాడిని. కియాన్ అంటే ఎంత వాడి అన్నవాడు, ఎంత నేనంత వాడిని. మరి ఆ కియా కాదు కాదు, కియాన్ అంటే నేనంత వాడు. అహం కియాన్, నేనంత వాడయ్యా. కానీ దాస్యం కలిస్తే రాముడికి దాస్యం చేస్తాను, సాయం చేయను, దాస్యం చేస్తాను. ఆ దాస్యం ఏ రూపంలో చేస్తాను అంటే మంచిని తెచ్చిచ్చి పడు తెచ్చిచ్చి అలా కాదు, అక్కడుండే గుట్టుమట్లు చెప్పడం అనే రూపంలో దాస్యం చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అవన్నీ చెప్పడం ద్వారా నేను దాస్యం చేస్తాను అని చెప్పేశాను. ఆ తర్వాత దశగ్రీవేణ సందిష్ట సుకో నామ మహాసుర. రావణాసురుడు పంపగా సుకుడు అనేటువంటి పెద్ద రాక్షసుడు వచ్చాడు. వచ్చి అక్కడ ఆకాశంలో నిలబడ్డాడు. సుగ్రీవుడితో మాట్లాడుతున్నాడు. సుగ్రీవ, మా ప్రభువు రావణాసురుడు నీకొక వర్తమానం అంటే దౌత్యం అనమాట, సుఖ దౌత్యం దూతగారిని పంపించాడు నీకు, నీ దగ్గర. రాముడి దగ్గరికి దూతగారిని పంపవలసిన పని లేదు, ఎందుకంటే రాముడు రాజు కాదు. సుగ్రీవ నువ్వు రాజువు కదా, రావణుడు కూడా రాజు కదా, ఒక రాజు మరొక రాజుకే దూతగా పంపిస్తాడు కదా, నేను నీ దగ్గరికి దూతగా వచ్చాను. ఏమని చెప్పాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు రాజువి, నేను రాజుని, మనం సఖ్యంగా ఉండాలి. మధ్యలో ఉన్న ఆ నరుడు అతనెవరు, ఓ నరాధముడు, అతనితో నీకు స్నేహం ఏంటి, ఆయనకి నీకు సంబంధం ఏంటి? కనుక నువ్వు వానరులకు రాజువి, నేను రాక్షసులకు రాజు. సరే అంటావు. ఇంకా ఇంకోటి, ఒకవేళ అహం యదహరం భార్యాం రాజపుత్రస్య కింతవా, నేను ఒక రాజకుమారుని యొక్క భార్యను అపహరించాను నిజమే, నీకు సంబంధం ఏంటి? అది నా ఇష్టం. నేను ఎవరో రాజకుమారుని యొక్క భార్యను నేను అపహరిస్తే మధ్యలో నీకే, నువ్వెందుకు యుద్ధానికి ఇస్తున్నావు నా మీద? సో రాముడికి నీకు ఏం సంబంధం ఉంది? కాబట్టి అనవసరంగా మనం కొట్టుకోవడం అవసరం. నీకు సంబంధం లేని విషయం మేము చూసుకుంటాం. నువ్వు మొత్తం ఈ వానరులందరినీ తీసేసుకుని వెనక్కి వెళ్ళిపో. ఇది మా రావణాసుడికి చెప్పన్నమాట. ఎంత గొప్ప రాజకీయం చూడండి. వానరులందరూ వెనక్కి వెళ్ళిపోతే సుగ్రీవుడు వెళ్ళడం అంటే కోట్లాది వానరులు వెనక్కి వెళ్ళిపోవడం అంటే మళ్ళీ రాముడు లక్ష్మణుడు ఇద్దరే మిగులుతారు. హనుమంతుడు కూడా వెళ్ళిపోతుంది. ఏమేపటికి అప్పుడు ఒక్కసారి వీడు వానరులందరూ పైకి వెళ్ళి ముష్టి యుద్ధం ఉంటారే, ఈ పిడికిని బిగించి గట్టిగా బాధేయడం మొదలెట్టారు. అలా బాధేస్తుంటే బాబు నన్ను చంపేస్తున్నారు ఇక్కడ, రామ నువ్వేనా చెప్పు, నన్ను ఏం చెయ్యొద్దని, నేనేదో మా ప్రభు చెప్పిన మాట చెప్పడానికి వచ్చానంతే అని అంటే, మా వశిష్ట అతన్ని చంపకండి, అలా వదిలేయండి అంటే అప్పుడు వాడు విడిచిపెట్టారు. సరే, మరి అప్పుడు సరే అయిపోయి సుఖ వృత్తాంతం అయిపోయింది. సరే కొన్నాళ్ళు అక్కడ బంధించే తర్వాత వదిలేయడం కూడా జరుగుతుంది. వదిలేసిన తర్వాత రావణాసుడి దగ్గరికి వెళితే బాగా దెబ్బలు తిని రావణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే చూసి మళ్ళీ వెటగారు, ఏంటి ఆ శత్రువులు నేను చాలా గట్టిగా వాయించినట్టున్నారే, చాలా గట్టి కొట్టినట్టున్నారే, జారి చూపించకుండా వెటకారంగా మాట్లాడితే, ఏమయ్యా
రాముడు సామాన్యుడు కాదు నాకు అర్థమైపోయింది. ఎందుకైనా ఇప్పుడే నీకు చెప్తున్నాను, నువ్వు ఆ రామచంద్రమూర్తిని విడిచిపెట్టి, అంటే అతనితో యుద్ధ ఆలోచన విడిచిపెట్టి సీతాదేవిని మర్యాదగా పట్టుకెళ్ళి అతని చేతిలో పెడితే నువ్వు బతుకుతావు, లేకపోతే బతకవు. అక్కడ బలం మొత్తం అంతా చూశాను, కోట్ల మంది వానరులు వారి లోపలికి వచ్చారంటే మనం ఎవరు కూడా ఆగము అంటే, నువ్వు నాకు చెప్పొచ్చావా, రాముడు నీకేమైనా లంచం ఇచ్చాడా అని అడిగాడు. రాముడి తరపున మాట్లాడుతున్నావు, నీకేమైనా లంచం ఇచ్చాడా, ఏం పుచ్చుకునేలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి నువ్వు దూరంగా పోవద్దు గెట్టేశాడు శకుడు. ఇంతకీ ఆ శకుడు కూడా నిదానగతను రాక్షసుడు కాదు, శాపగ్రస్తుడే. ఒకనొకప్పుడు అగస్త్య మహర్షికి అతడు గంధర్వుడు అగస్త్య మహర్షికి భోజనం పట్టించే పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేశాడంటే అతని కోపంతో మరొకడు ఆ అగస్త్యుని రూపంతో వచ్చి, అతను స్నానానికి వెళ్ళి వచ్చే లోపల అగస్త్యుని రూపంతో వచ్చి, నాకు మాంసం వండి పెట్టాలి, మేక మాంసంతో భోజనం పెట్టాలి, తిని చాలా కాలమైంది, అలా పెట్టు అన్నాడు. అగస్త్యుని కోరితే కాదని ఉంది, గబగబా తెప్పించి వండించాడు. ఈరోజు కాబట్టి ఈ శకుని యొక్క భార్య రూపాన్ని ధరించి ఒక నరమాంసం వండేసి అది సిద్ధం చేశాడు. అది ఇతను తెలియదు. అతని దగ్గర తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వడ్డిస్తే, అరే నాకు నరమాంసాన్ని వడ్డిస్తావా, నేనేంటనుకుంటున్నావు, నువ్వు రాష్ట్రం వైపు శాపం పెడతాను, ఆ రకమైన శాపగ్రస్తులే వచ్చాడు. తర్వాత అసలు విషయం నేనేం వండలేదు, మీరే అడిగారు కదండి వండమని, మాంసం కావాలి, నేను అడగటేంటి అని ఒక్కసారి ఆలోచిస్తే జరిగింది అంత తెలిసింది. అప్పుడు సరైన తెలుసు మొత్తం మీద ఒక మాట అనేసాను కాబట్టి కొంతకాలం కూడా నష్టడిగా ఉండు. ఒకనాడు రామునికి నువ్వు ఒక రాక్షసుని తరపున రావణాసుని తరపున రాముడికి సందేశం చెప్పడానికి పెడతావు, అప్పుడు కొన్ని దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది, అక్కడితోటి నీ శాపం పూర్తవుతుంది, మళ్ళీ మంచివాడికి వెళ్ళిపోతావు, మళ్ళీ నీ రూపం నీకు వచ్చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అలా శకుని యొక్క వృత్తాంతం అక్కడ జరుగుతుంది. సరే, ఇక్కడ సరే ఇప్పుడు రాముడు శోషయిష్యామి వారినం. సరే వీళ్ళందరూ కలిసి సముద్రం దగ్గరికి వచ్చారు. ఇదంతా ఇంకా సముద్రం దారి రాకుండానే ఈ వ్యవహారాలు తిరిగిపోయాయి. సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రం సంగతి ఏంటి ఇప్పుడు, మంచి ఉవ్వెత్తున గిరటాలు వచ్చేస్తున్నాయి, దీన్ని దాటి వెళ్ళాలి. సరే దాటి వెళ్తాడేమో కొంతసేపు కొంత దర్భం మీద కూర్చుని అనుష్ఠానం కూడా చేశాడు. ఏమి లంబంతో కూడా వెనక్కి వెళ్ళలేదు సముద్రుడు. అప్పుడు జానాతి మానుషోయం మే కింకరిష్యతి వానరై అద్యపశ్య మహాబాహో శోషయిష్యామి వారిహం పశ్య లక్ష్మణ చూడవయ్యా, దుష్టహాసం వారిధి మా ఉపాగతం. ఈ దుష్టుడైనటువంటి సముద్రుడు వచ్చినటువంటి నన్ను నాభినందతి, కనీసం పాకించడం లేదు, నన్ను అభినందించడం లేదు, నాకు సాయం చేయడం లేదు. దుష్టాత్మ దర్శనార్థం మమానఘ, నన్ను చూడడానికి కూడా రావడం లేదు. జానాతి మానుష అయం మే కింకరిష్యతి వానరై, వానరులతో కలిసి వచ్చాడు, ఇతను నన్నేం చేస్తాడే అని అనుకుంటున్నాడేమో సముద్రుడు. అత్యపశ్య మహాబాహో శోషయిష్యామి వారిది, మొత్తం సముద్రాన్ని ఎండగట్టేస్తాడు అంటే. అప్పుడు ఇదాని భస్మసాత్కుర్యా సముద్రం సరితాంపత్యం, ఎండగట్టేయడం కాదు, పూర్తిగా బూడిచ్చేసేస్తాను, భస్మం చేసేస్తాను అంతే అన్నాడు. అప్పుడు అలా అనేటప్పుడు రాముడు ఆ మాట అనేటప్పటికీ చచాల వసుధా జౌశ్చ దిశశ్చ తమసావృత, భూమి అలా కంపించిపోయి అంత గంభీరంగా మాట్లాడాడు. అంత గట్టిగా మాట్లాడితే భూమి కంపించిపోయిందిట, దిక్కులన్నీ కూడా చీకట్లు కమ్మేసాయట. అప్పుడు మన దివ్యరత్నాన్ని కరాభ్యాం పరిగృహ్య, తనలో ఉండే రత్నాలని చేతిలోకి తీసుకుని ఆ సముద్రుడు మానవాకారాన్ని ధరించి దగ్గరికి వచ్చి దండవత్ ప్రణిపచ్చ సాష్టాంగ నమస్కారం చేసి, అప్పుడు రక్తాంతరోచనం రామం ప్రాహ, ఎర్రబడిపోయిన కన్నులు కలిగినటువంటి రాముడితోటి మాట్లాడుతున్నాడు. త్రాహి జగన్నాథ, రక్షించవయ్యా రామ, త్రైలోక్య రక్షక, ముల్లోకాలను రక్షించేవాడా, నన్ను కూడా రక్షించు. మరి నేను నా పరిస్థితి, పంచభూతాలు వాటి ధర్మాలు వాటికి ఉంటాయి, అలాగే నా ధర్మం నాకు అలా ఉంటుంది. మరి నా ధర్మాన్ని కాదని నువ్వు వేరే రూపంగా నీకు సాయం చేయబట్టి నేను చెయ్యలేను, కానీ మీలో మాత్రం నరుడనేవాడు ఉన్నాడు, అతని చేత మీరు వంతెన కట్టించుకోండి, అప్పుడు ఆ వంతెన కట్టడానికి నేను సహకరిస్తాను అని. నలహ సేతుం కరోతు అస్మిన్ జలే మే విశ్వకర్మణ సతః, విశ్వకర్మ యొక్క కుమారుడైనటువంటి నరుడు నా పైన వంతెన కట్టమన్నాడు. అతను కట్టగలడు, సమర్థుడు అతను.
అతను కడుతుంటే అతనికి నా వల్ల అయినంత వరకు నేను సహకరిస్తాను. ఆ వంతుని మించి మీరందరూ కూడా వెళ్ళిపోవచ్చు సరే అని చెప్పాడు. కీర్తిని జ్ఞానంతో లోకాహ, అలా చేయడం వల్ల నీ కీర్తి కూడా లోకవంతుడికి కూడా తెలుస్తుంది. సముద్రం మీదే వంతెన కట్టించాడయ్యా రాముడు అంటే అని. మరి నిజంగా ఇంతవరకు కూడా మనం చెప్పుకుంటున్నాగా. ఎప్పటికీ రాముడు అంటే సముద్రం మీదే వంతెన కట్టాడు. ఎక్కడ నదుల మీద వంతెన కడతారా, కాలువల మీద వంతెన, సముద్రం మీద వంతెన కట్టడం ఏంటండి? నిజంగా నేను సముద్రం మీద వంతెన గురించి ఇది కాకుండా అంటే ఒకటి జరిగితే దాన్ని బట్టి మానవులకి వేరే వేరే ఆలోచనలు వస్తాయి. నేను బెహ్రెయిన్ అనేటువంటి దేశం వెళ్ళాను అక్కడ అవధానం చేయడానికి. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూపించారు, వాళ్ళు ఒక దేశం నుంచి దాని పక్క దేశానికి మధ్యలో సముద్రం అడ్డంగా ఉంది. సముద్రం మీద వంతెన కట్టేశారు వాళ్ళు. అంటే మరీ ఇలా 100 యోజనాలు లేదు, చిన్న కారు మీద ప్రయాణం చేసి వెళ్ళచ్చు. చిన్న కారు మీద ప్రయాణం చేయగలిగినంత కొన్ని కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు అంటే చిన్న సముద్రం ఒక పాయలాగే వచ్చి ఉంటుంది అక్కడికి. అది దాన్ని వంతెన కట్టారు. ఆ వంతెన మీద నన్ను తీసుకెళ్ళిన సముద్రం మీద కట్టిన వంతెన మీద నేను ప్రయాణం చేశాను. ఒక గొప్ప అనుభూతిని పొందాను. ఇంకా చాలా దగ్గర ఆవిడ తర్వాత అక్కడ ఆపేశారు. అక్కడ మళ్ళీ ఆ కాస్త దాన్ని అవతల కట్టి వెళ్ళాలి అంటే వీసా ఉండాలి. మరి మనకి వీసా లేదు కదండి, అందుకే నాకు దాన్ని అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ మళ్ళీ కాపురాల వరకు వ్యవహారంతో ఉండాలి. మళ్ళీ అక్కడ వీసా చూపించుకుంటారు. అక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేసారు అన్నమాట. అలాగా ఇలా సముద్రానికి వంతెన కట్టేసాడు శ్రీరాముడు అని ఇప్పటికీ నమ్మిన వాడు గొప్పగా చెప్పుకుంటారు. నమ్మిన వాడు ఆ సముద్రమా వంతెన లేదు అన్నమాట కూడా ఇప్పటికీ చెప్పాడు. వాళ్ళు పుట్టిది ఎవరో సముద్రం మీద వంతెన కడతారా అనంతా అబద్ధం. ఆ మాట చెప్పుకోవడం కోసం ఆ వంతెన కూడా తలుచుకుంటూ ఉంటారు, రాముడు కూడా తలుచుకుంటూ ఉంటారు. అంటే ఎప్పటికీ రాముడు నోళ్లలో నాంతున్నాడుగా. ఆస్తికుల నోట్లో ఎలా నాంతాడో నాస్తికుల నోట్లో కూడా నాంతలేమంటాడు. మొత్తం మీద రామనామస్మరణ లేకుండా ఏ భారతీయుడు ఉన్నాడు అక్కడ కదా. అందుకని విశ్వకర్మణ సుఖ ధీమాన్ సమర్థోది కీర్తిం జానంతు తే లోకాః సర్వలోకమలాపహాం ఇత్యుక్త్వా రాఘవన్నత్వా యయో సింధు అదృశ్యతాం అని చెప్పి నమస్కారం పెట్టి అక్కడికి వెళ్ళి అదృశ్యపేట ఆ సముద్రుడు. తతః రామస్తు సుగ్రీవ రక్షణాభ్యాసమన్వితః నలం ఆజ్ఞాపయతు శీఘ్రం వానరైః సేతుబంధనే. సరే అప్పుడు రాముడు సుగ్రీవుడితోనూ లక్ష్మణుడితో కలిసి నరుడిని ఆజ్ఞాపించారు. ఏమయ్యా నరుడు అంటే నలమహారాజు కాదండోయ్, బట్ నలమహారాజు వేరు. ఈయన నలమహారాజు కన్నా మనందరికీ తెలుసు. ఇక్కడ రామాయణంలో ఉన్నటువంటి నరుడు ఇతడు వానరుడు అండి, వానరుడైనటువంటి నరుడు. ఇతడు విశ్వకర్మ యొక్క కుమారుడు. ఆ రోజుల్లో గొప్ప ఇంజనీర్. విశ్వకర్మ ఇంజనీరేగా, మయుడు కూడా ఇంజనీరేగా. మైసభ అదే కదండి, ఎంత గొప్ప సభ కట్టాడు. మరి దుర్యోధనుడికి అసూయ వచ్చేంత, దాని వరకు చరిత్ర కథ మారిపోయేంత బ్రహ్మాండమైన భవనం కట్టాడు. వీళ్ళందరూ గొప్ప శిల్పులు, గొప్ప నిర్మాణ కళాచనులు అన్నమాట. వీళ్ళది ఇంజనీర్ అనే మాటకి మనం చెప్పాలి ఏమన్నారంటే నిర్మాణ కళాచనులు లేదా నిర్మాణ కళా సంపన్నులు. నిర్మాణ కళ అంటే ఇంజనీరింగ్ అని అర్థం. అది కలిగిన వాడు కళాముక్తులు అని. సరే తతః అతిహృష్టః ప్లవగేంద్రయూథపైః మహానగేంద్ర ప్రథమైర్యుతో నలః బబంధ సేతుం శతయోజనాయతం సువిస్తృతం పర్వతపాదపై దృఢం. సరే నరుడు వంతెన కట్టేశాడు. బబంధ అంటే బంధించాడు. అంటే సేతుబంధనం అంటారు కదా, సేతువుతో సముద్రాన్ని బంధించడం. ఇప్పుడు గోదావరి మీద ఆ నది మీద వంతెన కట్టారనుకోండి, ఆ నదిని బంధించడం లాంటిదే. బంధించుంటే కాలు బంధించారు కాదు, అంటే అది అడ్డు రాకుండా దానిపైన చూడే అవకాశం కలిగించారు కనుక సేతు బంధం అంటారు దాన్ని. అలాగే బబంధ సేతుం ఎంత శతయోజనాయతం 100 యోజనాల పొడవున. మరి 100 యోజనాలు కావాలిగా, 100 యోజనాల పొడవున కూడా వంతెన కట్టేశారు. సువిస్తృతం వేడితో కట్టారయ్యా. ఇసుక ఉందా ఆ రోజుల్లో, సిమెంట్ ఉందా, రాళ్ళు ఉన్నాయా, ఇటుకలు ఉన్నాయా అంటే అవెల్లో రాళ్ళు ఉన్నాయిగా, పర్వతాలు ఉన్నాయిగా, చెట్లు ఉన్నాయిగా. పర్వత పాదపై దృఢం గట్టిగా ఉపయోగటువంటి, మళ్ళీ చెట్లు అంటే చేవ కలిగిన చెట్లు కావాలి, వాటిని పెరుక్కుని రావడం వీళ్ళు. అలాగే పెద్ద గట్టి మోపేటువంటి పర్వతపు రాళ్ళు కావాలి, బండరాళ్ళు, అవి పెరుక్కుని రావడం. అది ఒకటి ఆ నరుడు ఎక్కడ వెయ్యమని చెప్తాడో అక్కడ వేయడం. అక్కడ మరి దర్శకత్వం ఉంది కదా నరుడి దగ్గర, వాడు వేయడం. అలా వేసిన అటువంటి స్థుతి చూడడం. ఇలా 100 యోజనముల పొడుక్కి కూడా ఆయన వంతెన కట్టేయడం జరిగింది అని ఆ 3వ సర్గలు పూర్తి చేస్తారు. తర్వాత సేతుం ఆరంభమానస్తు తత్ర రామేశ్వరం శివం 4వ సర్గలో మంచి విషయం చెప్తున్నాడు ఆరంభంలోనే. సంస్థాప్య పూజయత్వా ఆహ రామః లోకహితాయ చ. ఆ వంతెన కట్టి అవతల వైపు వెళ్ళడానికి ముందే అక్కడ ఆయన రామేశ్వరం
శివం సంస్థాప్య, ఒక శివుని ప్రతిష్ఠించేటండి. రామేశ్వరంలో రాముడు స్వయంగా శివ ప్రతిష్ఠ చేశాడు అనడానికి పరమ ప్రమాణం మనకి అధ్యాత్మ రామాయణమే. మనకి మళ్ళీ వాల్మీకి రామాయణం మీరు ఉండదు. ఎవరన్నా రాముడిని ప్రతిష్ఠించారంటే లోకం అందరూ అలా చెప్పుకుంటుంటారంతే. చాలా చోట్ల మాకు నరసాపురం పక్కనే శివకోటి ఊరుంది. అది శివకోటి, కోటి శివలింగాలు ప్రతిష్ఠించాడు రాముడు. ఈ రావణాసురుని చంపిన తర్వాత ఆ బ్రహ్మహత్యా దోషం పోవడానికి కోటవ లింగం ఇక్కడ స్థాపించాడు, అందుకే శివకోటిని పేరు వచ్చింది అని ఇవన్నీ ఏమంటారు స్థానికములైనటువంటి కథనాలు. ఇవన్నీ స్థల పురాణాలు అంటారు. ఇలాంటి స్థల పురాణాలు అవన్నీ వారికి ప్రమాణాలు ఉండవు. కానీ ప్రమాణం రామేశ్వరానికి మాత్రం ప్రమాణం ఉన్నది. రామేశ్వరంలో శివుణ్ణి రాముడే ప్రతిష్ఠించాడు. ఇది అధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 4వ సర్గలో మొదటి శ్లోకం. మీరు గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి. అధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 4వ సర్గలో మొదటి శ్లోకం చూసుకోమని చెప్పండి ఎవరికైనా సరే. సేతుం ఆరంభమానస్తు తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయిత్వా ఆహ, పలికాడు. ఆహ అంటే పలికడం. రామ లోకహితాయ, లోకహితం కోసమని ఓ మాట చెప్పాడు. ఎవరి ప్రణమేత్సేతు బంధం యో దృష్ట్వా రామేశ్వరం శివం బ్రహ్మహత్యారి పాపేభ్యో ముచ్యతే భగవనుగ్రహాత్. ఎవరైతే రామేశ్వరంలో ఉన్నటువంటి శివుని దర్శిస్తారో వారి బ్రహ్మహత్యారి పాపములు కూడా పోతాయి. ఎలాంటి పాపాలన్నా పోతాయి. సేతుబంధే నరహ స్నాత్వా, ఆ సేతుబంధనం జరిగినటువంటి ప్రదేశంలో ఎవరైనా స్నానం చేసిన సముద్రంలో దృష్ట్వా రామేశ్వరం హరం, అక్కడ నేను ప్రతిష్ఠించినటువంటి ఆ రామేశ్వరుని పేరు కలిగినటువంటి ఈశ్వరుని చూసి, దృష్ట్వా చూసి అంతే, చూసి చూడాలి కదా, చూసి ఇంకా ఉందన్నమాట. సంకల్పనీతో భూత్వా, మనసులో ఒక సంకల్పం చేసుకుని ఏం చేయాలట, గత్వా వారాణసి నరహ, కాశీకి వెళ్ళాలి కాదు, గత్వాని వెళ్ళి ఇక్కడ స్నానం చేసి శివుని దర్శించి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి సంకల్పపూర్వకంగా మనస్సులో కాకిదాళీగా కాదు, మనసులో సంకల్పించుకుని వారణాసి కాశీకి వెళ్ళి ఆనీయ గంగా శరీరం, అక్కడి గంగ నీటిని తీసుకువచ్చి మళ్ళీ రామేశ్వరం వచ్చి రామేశం అభిషించ, ఆ రామేశ్వరంలో ఆ రామలింగం ఉంటుంది కదా, ఆ రామేశ్వరుడు అనేటువంటి శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని అభిషించ, అభిషేకం కూడా చేసి అప్పుడు అక్కడి నుంచి పట్టుకొచ్చిన పాత్ర ఉంటుంది కదా, ఏ రాయితంతో పట్టుకొస్తాం కదా మరి అక్కడి నుంచి నీళ్లు, మరి ఆ పాత్ర అది కూడా చెప్పిస్తున్నాడు. ఆ పాత్ర ఏం చేయాలి అంటే సముద్రే క్షిప్త తద్భార, ఆ పాత్రని సముద్రంలోకి విసిరేయాలి. అంటే తనకు సంసార సంబంధమైన భారములన్నీ సముద్రంలో విసిరేసినట్ట. అందుకని పాత్ర ఉన్నాడు క్షిప్త తద్భార, భారం ఆ బరువులన్నీ సముద్రంలో వదిలేయాలి. అలా చేస్తే బ్రహ్మ ప్రాప్నోచ్చ సంశయం, అనుమానం లేకుండా పరబ్రహ్మను చేరుకుంటాడు, ముక్తి వస్తుంది. ఇది అధ్యాత్మ రామాయణంలో సాక్షాత్గా శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి విషయం. అంటే దేని విధానం, యాత్రా విధానం అలాగే మరి నేనైతే ఎవరో చెప్తే విన్నాను, దాని భిన్నంగా ఉంది. ఏంటి, కాశీకి వెళ్ళి అక్కడిని గంగాధరం పట్టుకొచ్చి రామేశ్వరం వచ్చి అక్కడ అభిషేకించి అక్కడ ఇసుక పట్టుకొచ్చి మళ్ళీ వారికి కాశీ వచ్చి అది గంగలో కలపాలి అని విన్నాను. మరి కానీ ఇందులో అలా లేదు. ముందు రామేశ్వరం వెళ్ళి ఇక్కడి నుంచి ముందు అక్కడ స్నానం చేసి స్వామికి నమస్కారం చేసి అక్కడిని కాశీ వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి స్వామికి నమస్కారం చేసి గంగా జలాన్ని తీసుకుని మళ్ళీ రామేశ్వరం వచ్చి ఆ రామేశ్వరుని ఆ నీటితో ఆ గంగాజలాన్ని అభిషేకించి ఆ పాత్రను సముద్రంలో సమర్పిస్తే అక్కడికి పూర్ణత్వం వస్తుంది అని రావడం చెప్పాను. వీడు చెప్పే పద్ధతిలో 2 సార్లు కాశీ ఒకసారి రామేశ్వరం, ఇందులో చెప్పిన పద్ధతి 2 సార్లు రామేశ్వరం ఒకసారి కాశీ, అలా వచ్చింది. ఇక్కడైతే ముందు కాశీ వెళ్ళాలి, అక్కడి రామేశ్వరం వెళ్ళాలి, మళ్ళీ కాశీ రావాలి. కాశీ 2 సార్లు అందులో చెప్పారు, రామేశ్వరం 2 సార్లు ఇందులో చెప్పారు. ఏది నమ్మాలి అంటే అది ప్రధా కథనమే. వాడు చెప్పేదని ప్రమాణం ఎక్కడుందో మనకు తెలియదు. ఇది మాత్రం పరమ ప్రమాణం ఇందులో ఉంది, అధ్యాత్మ రామాయణంలో ఉంది. కాబట్టి వ్యాసుడు చెప్పాడు ఇది, కానీ ఇది మనకి పరమ ప్రమాణం. మరి వాడు చెప్పేదని ఎక్కడ ప్రమాణం లేదు, నేను ఉందో లేదో తెలియదు. చెప్పేవాడు ఎవరు ప్రమాణం చూపించరు.
మరి ఎక్కడైనా ఎప్పుడైనా దొరికితే అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు రెండు రకాలుగా దయాన్ని చేయొచ్చు అనుకుంటాం. రెండోది కనిపిస్తుంది. కనిపించినంత వరకు ఇది ప్రమాణము. రామేశ్వరం వెళ్ళాలి, సముద్రంలో స్నానం చేయాలి, ఆ శివుడికి నమస్కారం చేయాలి, వీరైతే అభిషేకం చేసుకోవాలి, అక్కడి నుంచి బయలుదేరి కాశీ వెళ్ళాలి, కాశీలో స్నానం చేయాలి, ఆ విశ్వేశ్వరుడు దర్శించాలి, ఆ గంగాజలం పాత్రతో తీసుకుని రావాలి, మళ్ళీ పట్టుకు రామేశ్వరుడు ఆ జలంతో అభిషేకం చేయాలి, అప్పుడు ఆ పాత్రని ఆ సముద్రంలో నిక్షేపించాలి. అక్కడతో పూర్తయినట్లు లెక్క. చాలా గొప్ప విషయం ఇవాళ మనకి ఈ రామాయణంలో తెలిసింది. అయిన తర్వాత కృతాని ప్రథమేన అహన యోజన చతుర్దశ. ఇప్పుడు ఇలా చేస్తే మంచిది రాముడు చెప్పాడు, అయిపోయింది అక్కడికి విషయం. ఇప్పుడు వెంటనే సేతు నిర్మాణం ప్రారంభమైంది. అంటే రామేశ్వరుని అక్కడ ప్రతిష్ఠ చేసేసి దానికి విధి విధానం, ఆ అర్చన విధి విధానం, కాశీకి రామేశ్వరానికి ఒక ముడివటి పెట్టేసి వదిలేశాడు రాముడు. ఇప్పుడు ఈ నరుడు అంటే సేతు బంధనం అంటే వంతెన గంట మొదలుపెట్టాడు. మొదటి రోజున ఒక 14 యోజనాలు కట్టాడు. మొత్తం 100 యోజనాలు ఒకే రోజున అయిపోతుంది. రెండవ రోజున 20 యోజనాలు కట్టాడు. అంటే మొదటి రోజు ప్రణాళిక వేసుకోవడం, సిద్ధం చేసుకోవడం, కృత్యాత్యవస్థ కదా కొంత తక్కువ అవుతుంది కార్యక్రమం. రెండో రోజున వేగం పెరుగుతుంది కనుక 20 యోజనాల, ఆ 14 యోజనాల తరువాత మళ్ళీ 20 యోజనాలు కట్టాడు. అక్కడ ఎంతైంది? 20, 14, 34. మూడవ రోజున 21 యోజనాలు కట్టారు. 34 ప్లస్ 21 ఎంతైంది? 34, 1, 35, 20, 55. అంతేగా 55. తర్వాత నాలుగవ రోజున 22 యోజనాలు కట్టారు. 55, 22, 77. ఐదవ రోజున 23 యోజనాలు కట్టారు. 77 ప్లస్ 23, 100. సరిపోయింది. 5 రోజులలో మొత్తం 5 కింద కట్టలేదు. ఇలా 14, 20, 21, 22, 23 ఈ పద్ధతిలో 100 యోజనముల సేతువును కట్టడం జరిగింది. ఇది స్పష్టంగా ఇందులో ఉందన్నమాట. చూడండి, ఇందులో మీకు వినిపిస్తాను నేను. కృతాని ప్రథమేన అహన యోజనాని చతుర్దశ, ముందు 14. ద్వితీయేన తథా చాహన యోజనాని త్రివింశతి, రెండవ రోజున 20. తృతీయేన మూడవ రోజున యోజనాని ఏకవింశతి, మూడవ రోజున 20 యోజనాలు. చతుర్థేన నాలుగవ రోజు 22, 22. పంచమేన ఐదవ రోజున త్రయోవింశతు అంటే 23. అది సంఖ్య. 14, 20, 20 తర్వాత వరుస 20, 21, 22, 23. ముందు 14 అక్కడే తేడా ఉందన్నమాట. మరొక రోజు 14 ఏదనుకుని పదవాల. ఇంకా అక్కడి నుంచి మర్నాడు 20 మొదలుపెట్టి 20, 21, 22, 23, 100 కదా. ఇంకా పబంత సాగిరే సేతు నరో వానర సప్తమ తేనైవ జగ్ముహు కపయ. ఆ వద్దరు మీరు బయలుదేరి కపులందరూ కూడా వెళ్ళిపోయారు. యోజనానాం శతం ధృతం, పరిగెత్తుకుంటూ చాలా వేగంగా వీళ్ళందరూ కూడా అవతలికి వెళ్ళిపోయారు. అంటే లంక యొక్క పొలి మీద వెళ్ళిపోయారు అందరూ కూడా. అసంఖ్యాత, ఇంక సంఖ్య ఎంతమంది చెప్పడానికి లేదు. సువేలాద్రం రురుదు ప్రభువత్తమ, అక్కడ సువేల అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని మొత్తం చుట్టుముట్టేశారు ఈ వానరులందరూ కూడా. సరే, ఆరుష్య మారుతం రామో లక్ష్మణోపి అంగదంత. మరి రాముడు లక్ష్మణుడు సంగతి ఏంటి? వీళ్ళు వానరులు కంటే ఆ పరుగులు మెరుగా ఉంటే వాళ్ళ పరుగు ఏంటి? వాళ్ళంతా దాని మీద పూర్తిగా నడుస్తారు, ఎగురుకుంటూ వెళ్తారు. ఆ ఎగిరి కొంత దూరం కింద దిగడానికి ఒక మోపు కావాలి. అదే అందుకోసం వంతెన. లేడి పరిగెడుతున్నట్టే, లేడి పరిగెడుతుంటే చూడండి, అది 1 కిలోమీటర్ పరిగెత్తుంది అనుకోండి, ఆ కిలోమీటర్లోనూ నేల మీద అది ఆడిన భాగం చాలా తక్కువగా ఉంటుంది, ఆకాశంలో చేసిన ప్రయాణం ఎక్కువగా ఉంటుంది. ఇలా విడుతూ నేల మీద ఆడుతుంది, మళ్ళీ ఒక దూకడమే అక్కడక్కడ. అందుకే స్తోక నృవ్యాం ప్రయాతి అంటాడు విజ్ఞాన శాఖలో కాళిదాసు. ఏదో ఆకాశంలో ఎక్కువను, భూమి ఎందుకు కొద్దిగాను ప్రయాణం చేస్తుందయ్యా ఇది అంటాడు అనమాట. వియతి బహుతరం స్తోక నృవ్యాం ప్రయాతి. ఏమో ఆకాశంలో ఇది ప్రయాణం చేస్తున్నట్టుంది, కానీ ప్రయాణం నేల మీద చేయట్లా, ఆకాశం మీద చేస్తోంది. వియతి బహుతరం, ఆకాశంలో చాలా ఎక్కువ. స్తోకం అంటే కొద్దిగా, ఉర్యా భూమి యందు ప్రయాణం చేయుచున్నది. అలాగే వీడు కూడా ఆకాశంలో ఎక్కువ, నేలలో తక్కువ ప్రయాణం చేస్తారు. మరి రాముడు లక్ష్మణులు దూకుతూ వెళ్ళరుగా, గతితూ వెళ్ళరుగా. అందుకని సుగ్రీవుడు తన భుజాల మీద, హనుమంతుడు తన భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు శ్రీరాముడు. అంగదుడు లక్ష్మణుడిని తన భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా వీడు కూడా పరుగే. హనుమంతుడు పరిగెట్టారంటే పరిగెట్టారు, ఎగురుతారు. అదే వాళ్ళ దగ్గర తగ్గకుండా వీడు కూడా వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి ఆరుష్య మారుతం
రామః లక్ష్మణः अपि అంగరంతః దిదృక్షు రాఘవः లంకాం ఆరురోహ అచలం మహతు దిదృక్షు ఇద్దరు కదా మరి అనే దిదృక్షు రాఘవో లంకాం ఆరురోహ అచలం. ఆ లంకలోకి వెళ్ళి అక్కడ పర్వతం దగ్గరికి చేరుకున్నారు. అశ్వేర పర్వతం అన్నమాట. అచలం మహత్తు దృష్ట్వా లంకాం సువిస్తీర్ణం నానా చిత్రధ్వజాకులాం. లంక అప్పుడు మొట్టమొదటిసారిగా చూస్తున్నారు. ఎలా ఉందన్నది చాలా విశాలంగా ఉంది. నానా చిత్రధ్వజాకులాం, ఎక్కడ చూసినా ధ్వజాలే, ఎక్కడ చూసినా అలంకారాలే, ఎక్కడ చూసినా రకరకాలైనటువంటి అలంకారాలతో చాలా శోభాయమానంగా ఉంది. అంటే ఇంతకుముందు నెల క్రితం హనుమంతుడు మొత్తం తగలబెట్టేసినా ఎంతసేపు వాడు తలుచుకుంటే మళ్ళీ చక్క నిర్మించేస్తే మళ్ళీ మహాశోభాయమానంగా తయారైంది. అంత వాడు ఆ పనిలో ఉండాలి కాబట్టి హనుమంతుడు ఆ పని చేశాడు. వాడు ఆ పనిలో పడున్నారు, నగర పునర్నిర్మాణంలో పడున్నారు. వాడు అలాగా ఈలోగా వీడు వంతెన కట్టుకుంటూ వచ్చేసాడు. అలాగే ఆ అపరాయం చేయకుండా హనుమంతుడు వెనక్కి వచ్చేస్తుంటే వీడు వంతెన కడుతుంటే రాక్షసులు వచ్చేసేవారు, కూల్చేసేవారు. మళ్ళీ కడుతూ ఉంటే మళ్ళీ వచ్చేసేవారు, కూల్చేసేవారు. ఇలా సరిపోయేది వ్యవహారం అంతా. అందుకని వాళ్ళలో పనిలో పడేసి వీళ్ళు వంతెన కట్టేస్తున్నారు. వాళ్ళు నగర నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టిందో వీళ్ళు వంతెన కట్టుకోవడానికి అంతే సమయం పట్టింది. హాయిగా వచ్చేసింది ఇక్కడికి. ఇంకా ఇక్కడి నుంచి అలా చూస్తూ ఉన్నారు. మరి అక్కడ ఈ వాల్మీకుల మాట ఏంటంటే, ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత విభీషణుడు అందరికీ చూపిస్తాడు. మొత్తం లంకలో ఏది ఏమిటో అలా చూపిస్తూ ఉంటాడు. చూపిస్తూ ఉండగా రావణాసురుడు ఒక మండపం కింద ఒక ఆసనం మీద రావణాసురుడు కనిపించాడు. నల్లని మబ్బు వచ్చి ఈ కుర్చీ మీద కూర్చుంటే సింహాసనం మీద అడిగి ఉన్నాడు అన్నమాట. ఓ విశ్రాంతి మండపం నాడు దాంట్లో కూర్చున్నాడు. అవునయ్యా రావణాసురుడు అన్న వెంటనే సుగ్రీవుడు ఆ జాతి చేపలు ఒకటి ఉంటుందిగా, ఇంతవరకు ఏ రావణాసురుడు నీ కోసం ఇంత దూరం వచ్చారో, ఎవరి మీద పగబెట్టిన ఒళ్ళు మండిపోతుంది, ఎవరి పేరు చెప్తే వాడు కనబడేటప్పటికి ఒక్క గెంతాడు, ఎగిరాడు. రావణాసురుడు పట్టాడు. ఆకస్మిక సంఘటన, అతను ఊహించలేదు. ఏమిటో అనుకున్నాడు. ఈలోగా గోడ తగ్గిల్లి నక్కేశాడా, నోళ్ళతో పళ్ళతో కరిచేశాడా, గుద్దేశాడా, నానా కోరి చేష్టం చేశాడు. అప్పుడు ఇదేదో ప్రమాదకరంగా ఉందని చెప్పేసి రావణాసురుడు మామూలు యుద్ధం కొంచెం మాయా యుద్ధం చేయడం మొదలెట్టాడు. అమ్మో మాయా యుద్ధం చేస్తే మనం విడుదలుకుంటాం అని మళ్ళీ పరిగెత్తుకుని వెనక్కి వచ్చేసాడు. సుగ్రీవుడు వెళ్ళినట్టే వచ్చేసాడంటే అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, ఎంతమంది చేసేవయ్యా, నువ్వు వెళ్ళేది ఎవరి దగ్గరికి? నాతో ఒక మాట చెప్పాలి కదా, ఎవరన్నా లక్ష్మణుడు ఉన్నాడా, నేను ఉన్నానా, విభీషణుడు ఉన్నాడా, మాకు ఒక్క మాట చెప్పినారు. వెళ్ళిపోయావు. అక్కడ నీకు ఏదైనా జరిగితే వెళ్ళింది రావణాసురుడి దగ్గరికి కదా. త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ. నిజంగా అక్కడ నీకు ఏదైనా జరిగితే, కించిత్ సమాపన్నే ఏ కొంచెమైనా జరిగితే, కింకార్యం సీతయా మమ, ఆ తర్వాత సీత దొరికితే మాత్రం నాకు ఆనందంగా ఉంటుందయ్యా. జీవితంలో బాధపడుతూనే ఉంటాను. నా గురించి సుగ్రీవుడు పాప ప్రాణాలు వదిలేశాడు. ఇక్కడ చూడండి, అంటే తనకి ఏ సీత కోసం 100 యోజనాల సముద్రాలు దాటి ఇక్కడ దాకా వచ్చాడో ఆ సీతకి ఏ స్థానమో మన పరిచయమే స్నేహితుడిగా మారినటువంటి, అంటే అవకాశం కోసం నువ్వు నాకు ఇచ్చే నేను నీకు ఇచ్చేస్తాను అని ఒప్పందం చేసుకున్నటువంటి స్నేహితుడు కూడా ఆ సీతతో సమానం. ఇక్కడ నీకేదైనా జరిగితే, పైగా నువ్వు చనిపోతే అనే అశ్లీలమైన మాట కూడా తన స్నేహితుల విషయంలో ప్రయోగించలేక మనం కూడా అలాగంటాం. ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు ఏదైనా జరుగుతుందంటాం కానీ నువ్వు చచ్చిపోతావని అన్నా కదా ఎవరినైనా, కానీ జాగ్రత్తగా బ్యాగ్ రేపు చెప్పు అనే ప్రమాణం జాగ్రత్త కావాలంటాం కానీ నువ్వు చచ్చిపోతావు ఆ అశ్లీలమైన మాట మన నోటి రాదు. రాముడు ఉన్నటువంటి కూడా అంతే, ఆ అశ్లీలమైన పదం కూడా పలకలేదు. త్వయి కించిత్ సమాపన్నే, నీకు ఏ కొంచెమైనా జరిగితే, కిం కార్యం సీతయా మమ, సీత దొరికితే మాత్రం నాకేంటి ఆ ప్రయోజనం, అలా తొందరపడతాం ఇంకెప్పుడు చేయకు, జాగ్రత్త, మనం ఒక పద్ధతిగా ఒక ప్రణాళిక పరంగా మనం వెళదాం అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా రేపటి రోజున మళ్ళీ మనకి యుద్ధం జరగడం. ఆ యుద్ధంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, తర్వాత రావణాసురుడు వీళ్ళందరూ వరుసగా వస్తారు. అంతకుముందు మహాయోధులందరూ కూడా ముందే వెళ్ళిపోతారు. తర్వాత కుంభకర్ణుడు వస్తాడు, ఇంద్రజిత్తు వస్తాడు. వీళ్ళందరితో యుద్ధం ఏ ప్రకారంగా జరుగుతుందో రేపు ఉదయం మనం గ్రహించుకుందాముగాక. ఈ పూటకి స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై